అందరికి ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్ మీ అందరికి. సో పాల్ గారు పిలిచారు ఆ రోజున వచ్చి పార్టిసిపేట్ చేయమని. బట్ డాడీకి పాల్మంచ చర్చ్లో వాక్యం ఉంటుండగా అటు వెళ్ళామండి అందరం. లేకపోతే మీ మధ్య ఉండాల్సిన ఉన్నాయి ఆ రోజున. ఇంకొక రెండు మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక రెండు విషయాలు. ఒకటి ఏంటంటే మనం ఈ సంవత్సరము బైబిల్ స్టడీని స్టార్ట్ చేసుకున్నాం కదా. ఎంతమందికి తెలుసు? 27వ తారీఖున మనము స్టార్ట్ చేసుకున్నాము. యాక్చువల్గా నిన్న ఇంకోటి జరగాల్సి ఉండే, బట్ ఈ పండగ వాతావరణం ఉంటుందని మనము పోస్ట్పోన్ చేశాము. బట్ త్వరలోనే నెక్స్ట్ డేట్ చెప్తాము. సో దానికి ఆయుధపడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏం చేసాము అనేది ఎవరైనా అడిగితే మనము ప్రతి ఆదివారం చర్చికి వస్తూ వెళ్తూ వాక్యంలో ఎదుగుతూ అందరూ ఎదుగుతున్నారు. ఎన్నో తెలుసుకుంటూ ముందుకెళ్తూ మా చర్చ్లో బైబిల్ స్టడీ అనే ఒక కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది అని చెప్పుకోవడానికి మనకు ఒక రికార్డ్ ఉన్నది. అందుకే ఆ రికార్డ్ కోసమే మనము ఈ వీడియో రికార్డింగ్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఏం జరిగింది మన చర్చ్లో అని వేరే వాళ్ళు తెలుసుకోవడం కదండి. అంతేగాని నేను ఎందుకు ఈ రికార్డింగ్ జరుగుతుందని అందరూ అనుకోవచ్చు. ఇది బైబిల్ స్టడీ నుంచే స్టార్ట్ చేసాం. అంతకుముందు మనం ఎన్నిసార్లు చెప్పినా మనం చేయలేదు. బైబిల్ స్టడీ నుంచే స్టార్ట్ అయింది. ఇంకా నుంచి ముందు మనకి రికార్డింగ్స్ జరుగుతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. ఇందాక పాల్ గారు చెప్పినట్టు అవి మన దగ్గర ఒక రికార్డ్, అందరికీ రికార్డ్. ఏం చేశారు మీరు గత సంవత్సరం, లేకపోతే రాబోయే సంవత్సరం కూడా ఏం చేయబోతున్నారు అంటే ఒక రికార్డ్ అన్నమాట. అదొక విషయం అండి. ఇంకో విషయము, మన బైబిల్ స్టడీస్ ద్వారా మనం బుక్స్ ఇస్తూ ఉన్నాము, రాసుకుంటూ ఉండాలని కూడా మనం అనుకున్నాము. అది కూడా మనము ఆచరణలో పెట్టాలి. అది మనము ఆ యొక్క స్టడీస్లోనే కాదు, ప్రతి ఆదివారం మనం చర్చిలో ఉన్నప్పుడు కూడా అది ఆచరణలో ఉంటేనే మనం రెండు కార్యక్రమాలని, ఇంకా ముందు చాలా కార్యక్రమాలు పాల్ గారి ఆలోచనలో చాలా ఉన్నాయి. మన చర్చ్కి జరిగే కార్యక్రమాలు, సంఘం కూడా ఎలా అభివృద్ధి చెందాలి, క్షేమాభివృద్ధి చెందాలనే విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్లో ఇంకా ఎక్కువగా చేస్తాం కాబట్టి మనము వీటిని ఆచరణలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈ రెండు సంగతులు మీకు చెప్పాలని అనుకున్నాను. ప్రభు నామంలోనే స్తుతి కలుగుగాక. హల్లెలూయా. అయితే ఈరోజు వాక్యం నేను ఎలా ఎంచుకున్నానంటే, మనము గత 3 రోజుల క్రితమే కదండి క్రిస్మస్ జరిగింది. మనం లాస్ట్ వారంలో ఉన్నాము. ఈ రోజున లాస్ట్ ఆదివారం పునరుద్ధరణము. ఇంకొక 3 రోజుల్లో మనకి కొత్త సంవత్సరం వస్తుంది కదండి. కరెక్ట్గా మనం మధ్యలో ఉన్నాం. అంటే ఏం చేయాలి? మొన్న శిశువు పుట్టారు, మనం విన్నాం. వాక్యోపదేశకులు దైవజనులు చెప్పినప్పుడు మనం విన్నాం. శిశువు పుట్టారు 3 రోజుల క్రితం. మనమేమో కరెక్ట్గా 3 రోజులు దాటి ఇక్కడ వచ్చాము, ఇక్కడ నిల్చున్నాము. ఇంకో 3 రోజుల్లో కొత్త సంవత్సరం ఉన్నది. 2 పండగలకి మధ్యలో ఉన్నాం కరెక్ట్గా కదండి. మళ్ళీ పునరుద్ధరణకు ఆదివారం. మనం ఏం చేయాలి? ఈ మధ్యలో ఉన్న మన పరిస్థితుల్లో మనం ఎలాంటి పనులు చేయాలనేదే ఈ రోజు నా యొక్క అంశము. అది మారు మనసు, కొత్తగా ఎలా జన్మించాలి. ఇది మనం విన్నాము, కానీ ఒక కొత్త కోణంలో ఈరోజు తెలుసుకోబోతున్నామండి ఈ అంశాన్ని. సో ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. మీకు ప్రేమ కనికరం కలిగింది తండ్రి ప్రభా నాయన, మరి యొక్క పునరుద్ధరణ దినం నాయన ప్రభా, యేసుక్రీస్తు మదిలో నాయన ప్రభా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వేదవదాలు స్తోత్రము నాయన ప్రభా. మా సంఘమంతా నాయన ప్రభా క్రిస్మస్ని ముగించుకున్నైనా ప్రభా, మన యొక్క పునరుద్ధరణకు ఆదివారం ఇక్కడ చేరి ఉండగా మీ సన్నిధి కాంతిని మా ఎందుకు ఉదయించండి అయినా ప్రభా. మీ యొక్క తేజస్సుతో నింపండి అయినా, మీ మహిమని మాకు చూపెట్టండి అయినా ప్రభా. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. నేను ఇప్పుడు క్రిస్మస్ జరుపుకొని మేము ఎంతో ఆనందంతో ఉత్సాహంతో నేను ఈ ఆదివారంలో వచ్చి ఉండగా మేమేం చేయాలో మాకు నేర్పిస్తూ, కొత్త సంవత్సరంలోకి ఎలా అడుగు పెట్టాలో మాకు అనేకమైన విషయాల ద్వారా మాతో మాట్లాడి, అవన్నీ మా హృదయాల్లో మేము భద్రపరుచుకొని మేము మారు మనసు పొందుతూ నూతనంగా లేక కొత్తగా జన్మించుతూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని మాకు అనుగ్రహించాలని వింటున్న ఈ వాక్యాలన్నింటినీ కూడా నాయన ప్రభా మా యొక్క
చెవులను, కళ్ళను, హృదయాన్ని సున్నతి గావించండి అయిన ప్రభా. మీరు రాకడ పర్యంతము మాకు మా శరీరము, మా యొక్క ఆత్మ, జీవము నిందరహితంగా ఉండే వాక్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చలికాలం అయితే అసలు ఎండాకాలం ఎక్కువ వస్తుంది. ఎండాకాలం ఎక్కువ దాహం అని నాకేంటో చలికాలం ఎక్కువ దాహం. హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మనము ఈ మధ్యలో ముందు చెప్పినట్టుగా క్రిస్మస్ రోజున శిశువు పుట్టారు కదండి. దానివల్ల అంటే శిశువు పుట్టడం వల్ల మనకేంటి ఉపయోగం అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. పుట్టేశారు 2000 సంవత్సరాల ముందు మరియ తల్లి గర్భంలో ఒక శిశువు పుట్టారు. ఆ శిశువు పుట్టారు, పెరిగారు, కుమారుడయ్యారు. ఆయన భుజముల మీద రాజభారం ఉన్నది. ఆయన ఏమేమైతే పని జరిగించాలో 33.5 సంవత్సరాల్లో జరిగించి తండ్రి చిత్తాన్ని, సంకల్పాన్ని నెరవేర్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఇది జరిగిందండి. ఆయన పైన ఆయన చేసుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ. ఆయన వెళ్ళిపోతూ మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి, ఎందుకంటే మనకి ఎవరో ఒకళ్ళు దైవత్వంలో ఒకళ్ళు మన దగ్గర ఉంటూ మనల్ని ముందుకు నడిపించాలి కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన దగ్గర ఉంచి ఆయన వెళ్ళిపోయారు పైకి. ఇప్పుడు మనం ఉన్నాం. శిశువు పుట్టామని మనం కూడా క్రిస్మస్ రోజున ఎంతో సంబరపడ్డాం కదండి. సో శిశువు ఈ లోకంలో పుడితే ఎలా ఉంటది అని చాలా మంది స్త్రీలకు ఇక్కడ అనుభవం ఉన్నది. ప్రభు కూడా ఏమంటున్నారంటే శిశు ప్రసూతి ద్వారానే రక్షణ పొందుతాం అంటున్నారు. అది భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళైనా సరే, సింగిల్ గా ఉన్న వాళ్ళు అంటే పెళ్లి కాని వాళ్ళైనా సరే, లేదా సంఘంగా కూడా శిశు ప్రసూతి ద్వారానే రక్షణ పొందాలి. ఇది ఎలాంటి సాధ్యమో అని అనుకుంటాం. ప్రభు ఒక్కసారి శారీరకంగా మన ఎందుకు పుట్టి చూపెట్టారనమాట. ఒకవేళ నేను లోకంలోకి వస్తే నేను ఇలా పుడతాను, చిన్న బాలయేసులాగా, చిన్న బేబీ లాగా నేను పుడతాను చూపిస్తున్నారు. కానీ మనందరిలో ఎలా పుట్టాలంటే ఆత్మీయంగా పుట్టాలి ఆయన. ఇప్పుడు మనం కూడా 3 రోజుల క్రితం యేసయ్య మనలో పుట్టుంటే మనం ఎలా ఉంటామండి? చిన్న బేబీ లాగా ఉండాలి మనం కూడా. మన మనస్సు, మన హృదయము, మన ఆలోచనలు, తలంపులు చిన్ని చిన్ని పిల్లలు ఎలా ఆలోచిస్తారో అలానే ఉండాలి మన ఆలోచనలు కూడా. యేసయ్య పుట్టారు అంటే మన తలంపులన్నీ మళ్ళీ తిరిగి పుట్టాలి చిన్న. అందుకే తండ్రి యొక్క ప్రణాళిక అన్నమాట ఇదంతా. ప్రతి ఒక్కరిలో ప్రభు పుట్టాలి అనేది ఇది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆ అవకాశం మరియ తల్లికి శారీరకంగా ఇచ్చిన, మిగతా ఉన్న మనందరికీ కూడా ఆ అవకాశాన్ని ఆత్మీయంగా ప్రభు ఇస్తున్నారు. ఇది తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక విషయము, నేను ఒక 3 విషయాలు చెప్తాను, మరి రిపీట్ చేయండి మీరు. ఫస్ట్ ఏంటంటే మన కోసమే శిశువు పుట్టారు. ఒకసారి అందరు చెప్పండి, మన కోసమే శిశువు పుట్టారు. ఇది ఫస్ట్ది. రెండో విషయం ఏంటంటే మనలో కూడా శిశువు పుట్టాలి. మనలో కూడా శిశువు పుట్టాలి. ఇలా జరిగితేనే మనమే తిరిగి పుడతాం అన్నమాట. సో ఇది కూడా చెప్పండి, మనమే తిరిగి పుట్టాలి. ఇదే అండి ప్రభువు పెట్టిన ప్రణాళిక ఏంటంటే. అందుకే ఆయన శిశువుని మన దగ్గరికి పంపిస్తూ మనలో పుట్టింపజేస్తూ పుట్టినప్పుడే మనం తిరిగి పుడతాం అన్నమాట. ఎందుకు పెద్ద తర్వాత తిరిగి జన్మించాలని ప్రభు అంటారంటే మనం ఆల్రెడీ పుట్టేసాం మనం కూడా. ఎప్పుడు ప్రభు ఎలా అయితే 2000 సంవత్సరాల క్రితం పుట్టారో మనము పుట్టాం. 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం, అట్లా 30, 20, 10 ఇన్ని సంవత్సరాల క్రితం మనము పుట్టాం. మళ్ళీ తిరిగి ఎందుకు జన్మిస్తున్నాం మనం? ఎందుకంటే ప్రభు పుట్టిన వేళ ఆ క్రిస్మస్ రోజున మనలో తిరిగి పుట్టాలి అని మనం కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మన జీవితంలో ఈ యొక్క బాధలు కదండి, శ్రమలు, ఈ ఆపదలు, లేకపోతే మోసాలు జరుగుతూ ఉంటాయి, అపరాధాల్లో పడిపోతూ ఉంటాం మనం, ఈ అతిక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ మనం మన లైఫ్ ముందుకు సాగిస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితం ప్రభు మళ్ళీ మళ్ళీ మనలో పుడుతూ ఉన్నారు అనమాట. ఎందుకంటే మళ్ళీ ఒకసారి నువ్వు చిన్న పిల్లోడువే, నువ్వు చిన్న బాలయేసువే అని గుర్తు చేస్తున్నారు క్రిస్మస్ ద్వారా.
పుడుతున్నాం. ఇప్పుడు పుట్టి 3 రోజులు అయింది అనుకోండి. ఇప్పుడు ప్రభు మనలో పుట్టి 3 రోజులైతే అంటే ప్రతిరోజు ఎలా ఉంటారంటే పుడుతూ మళ్ళీ కుమారుడికి ఎదుగుతూ రాజ్యభారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఇదే జరుగుతూ ఉండాలండి మన లైఫ్ లో. అంటే మనం ఎక్కడికి వచ్చాం, మొన్న పుడితే ఇవాటికి కుమారుడిలాగా ఎదగాల్సిన స్టేజ్ అనమాట మనది. అందుకే మనము ఒక వాక్యాన్ని చూద్దాము ఇక్కడ. ఇప్పుడు చూడండి, శిశువు పుడితే ఎలా ఉంటుందంటే ఫస్ట్ హెబ్రీయులు 5:12 చూస్తారంటే కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. చూడండి, మీరు పుట్టుకను చూస్తే మనమంతా బోధకుల్లా ఉండాలంట. కానీ మనం ఎలా ఉన్నామంట, పాలు త్రాగే చిన్న పిల్లల్లా ఉన్నామంట మనం. చూడండి, ఎందుకు ఇలా ఉంటామంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ప్రతి క్రిస్మస్ రోజున మనం చిన్నపిల్లలం అయిపోతాం ఆటోమేటిక్గా. ఆ రోజున మనము శిలువ నిర్గమనం గురించి మాట్లాడుకోం, యేసయ్య మనలో పుట్టారు అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు, చిన్నపిల్లలలాగా మళ్ళీ స్టార్ట్ చేస్తాం, ఎప్పటికప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉంటాం. కానీ చిన్నపిల్లలానే ఉండలేము, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం అయిపోయాం. కుమారుని తెలుసుకునే ఒక టైం వచ్చింది కాబట్టి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగల వారు కాదంట. ఇప్పుడు చూడండి, మనం కూడా పాలు తాగుతున్నట్టుగా వాక్యాన్ని అపేక్షిస్తూ మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని చదువుతూ మెల్లమెల్లగా ఆ వాక్యంలో ఏముందో గ్రహిస్తూ ఉన్నాం. నేను మొన్న కూడా అడిగినప్పుడు ఎవరైనా బైబిల్ మొత్తం చదివారంటే చాలా తక్కువ మంది చేతులు లేపారు. కానీ ఇలాంటి పరిస్థితి మనకి ముందు కలగకూడదు కదా. ఈ 66 పుస్తకాల్లో కనీసం నేను 10 పుస్తకాలు చదివా, 20 చదివా, 30 అనే విషయం మనకి నెక్స్ట్ ఇయర్ లోపల మనకి వినిపించాలి. నేను నెక్స్ట్ టైం మనం అడిగినప్పుడు కనీసం ఒక 25 to 30 బుక్స్ అన్నా సరే మనం చదవాలి. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు ఈ నవభారత్లో వినయని. ఆయన లాస్ట్ ఇయర్, అదే ఈ ఇయర్ 2 times బైబిల్ చదివారండి. ఎంత ఆసక్తి ఉంటే మనం 2 సార్లు బైబిల్ చదువుతామండి. చాలా కష్టం. మన జీవితం మొత్తం ఇప్పటివరకు ఒకసారి కూడా చదవలేని విషయాల్ని 1 సంవత్సరంలోనే 2 సార్లు. అందుకే మనం కూడా మెల్లమెల్లగా మన చిన్నపిల్లల్లో ఉన్నప్పుడే మెల్లమెల్లగా చదువుతూ ముందుకెళ్ళాలి. అప్పుడు బలమైన ఆహారాన్ని పొందుకోవడానికి రెడీ అవుతాం. ముందే ఏమీ తెలియకుండా ఓపెన్ చేసేసి మనం ప్రకటన గ్రంథం చదివేసాం అనుకోండి, దానియేలు గ్రంథం చదివాం అనుకోండి, సరిగ్గా మనకు అర్థం కాదు. ఆదికాండం నుంచి స్టార్ట్ చేయాలి, మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినప్పుడే మెల్లమెల్లగా ఆ యొక్క శిశువుని అర్థం చేసుకుంటూ, మరి శిశువు పెద్దయి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 30 సంవత్సరాలు ఆయన ఏం చేశారనేది అంతగా తెలియదు. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే 30 సంవత్సరాలు తన యొక్క బాలు నుంచి యవనస్తుడిగా మారి కుమారుడిగా అవుతున్న స్థితిని ఆయన మనకి తెలియచేయకుండా ఏం చేస్తున్నారంటే అక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నారు. ఎప్పుడైతే కుమారుడు అయిపోయారో బయటకు వచ్చేసారు ఆయన. బయటకు వచ్చి లోకంలో తన రక్షణ సువార్తను, దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకెళ్ళిపోయారు ఆయన. సో అలా మనం కూడా ఆ బాలుడి స్టేజ్ లో ఎప్పుడు ఉంటూ అన్ని నేర్చుకుంటూ మెల్లమెల్లగా అన్ని విషయాలు నేర్చుకుంటూ కుమారుడిలాగా బయటకు వచ్చి తన సువార్త, దేవుడి రాజ్య సువార్తకు సంబంధించిన విషయాలన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. అందుకే 13వ వచనంలో అక్కడే పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడంట. ఇప్పుడు మనం అడిగేవనుకోండి, నీతి వాక్య విషయంలో మీకు ఎంత అనుభవం ఉంది అంటే కొద్దిగా అనుభవం ఉంది అని చెప్తాం. ఎందుకంటే మనం ఇంకా పిల్లల్లానే ఉన్నాం, కుమారుల్లాగా ఎదగల ఇంకా. సో మనము ప్రతిరోజు ఈ పాలన అపేక్షిస్తూ ఉన్నప్పుడు కుమారుల్లాగా ఎదగలుగుతాం. అందుకే 1 Petrus 2:3లో కొత్తగా జన్మించిన శిశువులను పోలినవారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాలంట. అందుకే ప్రతిరోజు ప్రభు ఎలా అయితే పుట్టారో మనం కూడా ఆ రోజే పుట్టామనుకోని ప్రతిరోజు ఆ పాలను, నిర్మలమైన పాలనే ఈ వాక్యాన్ని అపేక్షించాలి. మన ఆశ, కోరిక, మన తలంపంతా వాక్యం మీదే ఉండాలి. అప్పుడు మనము ఆ పుట్టిన పుట్టుకకు లేదా ప్రభు పుట్టిన పుట్టుకకు ఒక అర్థం ఉంటుంది మన జీవితంలో. క్రిస్మస్ చేసుకొని ప్రభు పుట్టారని మనం ఆనందించడం కంటే ప్రభు మనలో పుట్టడం ఇంపార్టెంట్. అప్పుడు మనం తిరిగి పుడతాం కదండి. ప్రభు మనలో పుట్టినప్పుడు మనం తిరిగి జన్మించలేము, మారు మనసు పొందలేము, ఆయన సంకల్పమైన బాప్టిజంలోనికి మనం వెళ్ళలేము. ఇది మన యొక్క దుస్థితిలా ఉంటుందన్నమాట. సో ప్రభు ఎలా అయితే క్రిస్మస్ రోజున పుట్టారో మనలో కూడా
పుట్టాలనేది ఈ రోజు ప్రభు మనతో తెలుపుతున్న ఒక విషయం అన్నమాట. హల్లెలూయా. అయితే మనకి యెషయా 9:6 ఒక మంచి మాట ఉంటుంది. ఏలియనగా మనకు శిశువు పుట్టారు. ఎప్పుడు మన జీవితాల్లో 3 విషయాలు జరుగుతూ ఉంటాయండి. శిశువు పుడుతూ ఉంటారు. ప్రతిరోజు క్రిస్మస్ చేస్తాం కదండి. లాస్ట్ ఇయర్ చేసాం, ఈ ఇయర్ చేసాం, నెక్స్ట్ ఇయర్ కూడా క్రిస్మస్ చేస్తాం. అది సంవత్సరానికి ఒకసారి జరిగే విషయము అని మనము అనుకుంటాం, కానీ అది ప్రతిరోజు జరిగితే, ఒకవేళ ప్రభు మనలో పుడితే మనము ప్రతిరోజు శిశువులానే మన జీవితాన్ని ప్రారంభిస్తాం. నెక్స్ట్ మనకి కుమారుడు అనుగ్రహింపబడను. అయితే శిశువుగా పుట్టిన మనము కుమారులాగా అదే రోజున మారుతాం. మన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆయన భుజం మీద ఎట్లయితే రాజ్యభారం ఉందో మన భుజముల మీద కూడా రాజ్యభారం ఉండదు. ప్రతిరోజు శిశువులా పుట్టి కుమారుడులాగా ఎదిగి రాజ్యభారం అంటే ఈ రాజ్య విషయాల్లో మనం పాల్పొందుతూ ఉంటాం. ఇది జరగాలి మన జీవితాల్లో ప్రతిరోజు, అప్పుడప్పుడు కాదు ఇవన్నీ. అంటే మనం ప్రతి రోజులోకి వెళ్ళాలంటే కనీసం ఇప్పటి వరకు మనం చేయని కొన్ని విషయాలను చేస్తూ ముందుకెళ్ళాలి. ఇదే యొక్క క్రిస్మస్ లో జరిగిన విషయం. క్రిస్మస్ దాటి వచ్చిన మనము కుమారులాగా ఆ రాజ్యభారాన్ని మీదేసుకోవాలని ప్రభు మనకి చెప్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు అనమాట. అందుకే మీకా 5:2 బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. చూడండి, ఇప్పుడు బెత్లెహేము ఎఫ్రాతా అనేది చాలా చిన్న ఊరు. యూదా కుటుంబం అన్నింటిలో స్వల్ప గ్రామం అంట. ఇప్పుడు మనం కూడా గరీబ్పేట చాలా చిన్న ఊరు, స్వల్ప గ్రామమే. కానీ ఇశ్రాయేళ్లను ఏలబోవాడు నీలో నుండి వచ్చినాడు ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మన గరీబ్పేట నుంచి రక్షణలోకి నడిపించే వాళ్ళు ఎంతమంది లేగాలండి? చాలా మంది లేగాలి. మనం ఫస్ట్ రక్షణలోకి వచ్చి ఈ రక్షణలోనికి నడిపించే వాళ్ళుగా మనం మారాలి, రక్షకుడుగా మారాలి. అందుకే మనకి ఎంతమంది రక్షకులు ఉన్నా మనకు ఒకటే రక్షకుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఆ రక్షకుడిని నమ్ముకుంటున్నాం కాబట్టి రక్షకుల్లాగా మారిపోతూ ఉంటాం. మనం ఉన్న ఈ చిన్న గ్రామం స్వల్ప గ్రామమే. ఈ గ్రామం నుంచే మనం రక్షకుల్లాగా ఎదగక తప్పదు. అలా ఎదుగుతున్నప్పుడే కుమారుడుగా మార్చబడుతూ ఉంటాం. ఆ రక్షణలోనికి వస్తూ ఆ వాక్యం అనే పాలన అపేక్షిస్తూ ఉన్నప్పుడే కుమారుడులాగా ఎదుగుతూ ముందుకు సాగిపోతాం అన్నమాట. అందుకే ప్రభు చెప్తుంది ఏంటంటే, ఎప్పుడు కూడా శిశువు పుట్టేసారు ఆల్రెడీ. ఆ పుట్టిన శిశువు మనలో పుట్టాలి. పుడితే మనమే పుడతాం అనమాట. ఇదండి నేను చెప్పాలనుకున్న మారు మనసు ఏమిటంటే, ఈ 3 విషయాల్లోనే జరగాలి ఎప్పుడు కూడా. అయితే వీటిని ప్రభువు ఎక్కడ కూడా ఈ ప్రక్రియలో వెనక్కి వెళ్లకుండా మనల్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు అనమాట. ఇప్పుడు చూడండి, క్రిస్మస్ జరిగిపోయింది, మళ్ళీ వెళ్ళి మనం క్రిస్మస్ జరుపుకోగలమని జరుపుకోలేము, వెనక్కి వెళ్ళలేము. ఒకసారి జరిగిపోతే ముందుకు వెళ్ళాల్సిందే. ఒకవేళ ఏదన్నా తప్పు చేసామనుకోండి, వెనక్కి వెళ్ళి సర్దిద్దుకోలేము కూడా. అది మంచి విషయంలో అయినా చెడు విషయంలో అయినా. అందుకే మనం ఆ మంచిలో నుంచి ముందుకు వస్తే ఈ రోజు చేయాల్సింది ఏంటంటే కుమారుడుగా మార్చబడటమే మనకు కావాలి. శిశువు ఆల్రెడీ పుట్టేశారు కదండి, శిశువు పుట్టారు, కుమారుడు అనుగ్రహింపబడాలి. ఈ రోజున మనకి జరగాల్సింది ఏంటంటే ఈ పునరుద్ధరణ దినమున కుమారుడు అనుగ్రహింపబడాలి. కుమారుడు అనుగ్రహిస్తే ఆయన ఏం చేస్తారు? మన పాపాల నుంచి తనే రక్షణ ఇస్తారు మనకి. ఇది ఇంపార్టెంట్. రక్షణ ఇచ్చిన వెంటనే కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం కదండి. అప్పుడేం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ఈ పాత విషయాలన్నింటినీ కొత్తగా మారుస్తూ ఉంటారు అనమాట. హల్లెలూయా. సో 3 విషయాలు. ఇంకా ఒకటి ఏమిటంటే, శిశువు పుట్టారు, కుమారుడు అనుగ్రహింపబడ్డారు, రాజ్యభారం ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే, క్రిస్మస్ రోజున శిశువు పుడితే పునరుద్ధరణ దినమున కుమారుడు అనుగ్రహింపబడాలి, కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మలు మనకి తోడుగా ఉండాలి. ఇవి జరుగుతూ ఉండాలి. ఇలా 3 విషయాలుగా ప్రభు మనకి ముందుకు తీసుకెళ్తూ ఇంకా వెనక్కి వెళ్ళలేని స్థితి అని చెప్తున్నారు అనమాట. వెనక్కి తిరిగి చూసుకొని వెళ్ళే స్థితి కాదు, మన జీవితాన్ని, పాత జీవితాన్ని వదిలేసి ముందుకు తీసుకెళ్లే స్థితి అనమాట ప్రభు మనకి చూపెట్టేది. అలా అందుకే కుమారుడులాగా మనం వచ్చినప్పుడు ప్రభు ఏమంటున్నారంటే, మీరు కొత్తగా జన్మించాలి అంటున్నారు. అప్పుడు మనకు డౌట్ వస్తుంది. నికోదేముకి వచ్చిన డౌటే కదండి, మనం మళ్ళీ ఎలా జన్మించాలి, అమ్మ కడుపులోకి వెళ్ళలేము కదా అని డౌట్ వస్తుంది మనకి. అందుకే ప్రభువు శిశువు పుట్టడం అనేది ఒకసారి జరుగుతుంది. యేసయ్య కూడా ఒకసారి జన్మించారు అమ్మ కడుపులో. మనం కూడా అంతే, ప్రతి ఒక్కరు అమ్మ కడుపు నుంచి ఒకసారి జన్మిస్తాం, కానీ
అది శిశువు స్టేజ్, అది చిన్న పిల్లోడ్ స్టేజ్ దాటేసాం. ఇప్పుడు చాలా అపరాధాలు జరిగే మన నుంచి, చాలా మోసాలు జరిగిపోయాయి. ఇప్పుడు ఎట్లండి తిరిగి పుడతాం అన్నప్పుడు ప్రభు ఇది ఆత్మీయమైన స్టేజ్ చూపిస్తున్నారు అనమాట. ఆత్మీయంగా తిరిగి మీరు పుట్టగలరు అని చెప్తూ ప్రభు యోహాను సువార్త 3:3లో యేసయ్య అంటున్నారు, ఒక కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యంలో చూడలేడని చెప్తున్నారు అనమాట. కొత్తగా జన్మించడం అంటే ఈసారి పైనుంచి జన్మించాలి. మనం కింద జన్మించేసాం కదండి, అమ్మ కడుపు నుంచి ఆల్రెడీ పుట్టేసాం. మనం నెక్స్ట్ జరగాల్సింది పుట్టాము, కానీ కొన్ని తప్పులు, అపరాధాలు, కొన్ని మిస్టేక్స్ వల్ల మన జీవితాలు ఇలానే ఉన్నాయి. ఈ పుట్టుగా మళ్ళీ తిరిగి పుడితే బాగుండు అనుకుంటాం మళ్ళీ కదా. ఎంతమంది అనుకోరండి, నేను మళ్ళీ చిన్నపిల్లలాగా అయిపోతే బాగుండు, అప్పుడు జీవితమే బాగుందని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ అది జరగదు. మళ్ళీ ఒకటే ఛాన్స్, జరగదు. కానీ ప్రభువు ఎంతో ఆశ్చర్యకరంగా సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. ఏంటంటే నువ్వు మళ్ళీ తిరిగి పుట్టొచ్చు. ఏ స్టేజ్ లో ఉన్నా, ఏ ఏజ్ లో ఉన్నా, 30లో ఉన్నా, 20లో ఉన్నా, 40లో ఉన్నా, 50లో, 60లో ఉన్నా, నువ్వు తిరిగి పుట్టొచ్చు, మళ్ళీ తిరిగి జన్మించవచ్చు. ఇది ఎట్లా జరుగుతుందంటే ఒక అమ్మ కడుపు నుంచి జరగదు, పైనుండి జరగాలని చెప్తున్నారు. కొత్తగా జన్మించడం అంటే పైనుండి జన్మించడం అంటే ఆత్మీయంగా. ఎందుకంటే ప్రభు ఆత్మ కనుక, ఆత్మ పైనున్నది, శరీరం కింద ఉన్నది యాక్చువల్గా. సో ఈ విషయం మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు మనము కొత్తగా జన్మించే ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నారు అనమాట మనకి కదా. ఇది ఇంపార్టెంట్, ప్రతిరోజు జరగాలి. ఇదేదో అప్పుడెప్పుడో నేను బ్యాప్టిజం తీసుకున్నాను అంటే కుదరదు. బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు కొత్తగా జన్మించాలి, తీసుకున్న వాళ్ళు కూడా ప్రతిరోజు జన్మిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే అర్థమవుతుంది. అంటే ఈ 3 విషయాలు రెప్పపాట్లు జరగాలి. శిశువుగా పుట్టాలి, కుమారుడు ఎదిగిపోవాలి, రాజ్యపాలనలో మన పనులు జరుగుతూనే ఉండాలి ప్రతిరోజు. ఇప్పుడు అదే విధంగా జరిగింది మన లైఫ్ లో. ఈ రోజు మాత్రం కరెక్ట్ జరుగుతుంది. సండే చిన్నపిల్లల్లా లేస్తాం, రెడీ అయిపోతాం, చర్చికి వచ్చేస్తాం. ఎందుకు? దేవుడి గురించిన విషయాలు వినాలి. చిన్నపిల్లలు వినలేదు యాక్చువల్గా, కానీ దేవుడి గురించిన విషయాలు వినాలంటే కుమారులా అయిపోయాం మనం అందరం తెలియకుండానే. ఇప్పుడు ఏమనుకుంటున్నాం అంటే రాజ్యపాలన మీదేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం. అదే చర్చిలో ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి, నా పార్టిసిపేషన్ ఏంటిది, అసలు నేనేం చేస్తున్నా, రాజ్యపాలనలో అసలు రాజ్యంలో నేను పారిపోవస్తుండేనా, ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, ఎంతో మంది ఎన్ని విషయాలు చేస్తుంటే నేను మాత్రం ఇంట్లోనే ఉన్నా, ఈ 2 విషయాలే చేస్తున్నానేంటి అంటే చిన్నపిల్లల లేస్తున్నాం, చర్చకు వస్తున్నాం కుమారులాగా. మరి రాజ్యపాలన ఏది అంటే ఈ రాజ్యంలో ఎంతో భారాన్ని మోసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో మంది భారాల్ని మోసుకుంటూ ముందుకెళ్తున్నారు కదండి. ఎంతో మంది పాపాల నుంచి రక్షించడానికి రక్షకుల్లాగా ఎదుగుతున్నారు. ఎంతో మంది కాపర్లు, దైవజనులు, మనకున్నది ఉపదేశకులు, కాపర్లు, సువార్థికులు, ప్రవక్తలు, అపోస్తులు, వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే రెప్ప పాటున మార్చబడుతూ భారాన్ని వేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళకి అంత ఘనత. సో ప్రభు మనల్ని కూడా ఆ యొక్క ఘనతలోనికే, ఆ యొక్క మారు మనసు పొందించడానికే ముందుకి నడిపించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుకే అలా ఎలా కొత్తగా జన్మించాలండి. అందుకే ఏహెచ్కేలు కొన్ని విషయాలు మనకి ఇంపాసిబుల్ గా కనిపిస్తాయి. ఇవి జరగవు, ఇవి అసాధ్యం అనిపిస్తూ ఉంటది కదండి. కొత్తగా జన్మించడం అనేది అసాధ్యం అనిపిస్తూ ఉంటది కొన్నిసార్లు మనకి. ఎందుకు? మన శరీరకథను చూసి. తిరిగి జన్మించడం వేరే విషయం అయితే, పైనుండి జన్మించడం అసాధ్యంగా కనిపిస్తూ ఉంటది. ప్రభు నాకు కనిపిస్తారా, నన్ను ముడతారా, ప్రభు అందరితో మాట్లాడుతున్నట్టుగా నేను వింటున్నా, నాతో మాట్లాడతారా, అసలు నాలాంటి పాపని ఆయన దగ్గర తీసుకోగలరా, లేదా నేను బైబిల్ చదివి 1 వారం రోజులు అవుతుంది, 1 నెల రోజులు అవుతుంది, బైబిల్ ముట్టుకోలేదు, ఈ యొక్క శారీరకంగానే ఉండిపోయాను, అయినా సరే ప్రభు నన్ను ముట్టుకుంటారా అనే తలంపుల మధ్య మనం ఉంటాం తప్ప, ఒక అడుగు ముందుకేసి ఈ శరీరాన్ని లేపి కూర్చోబెట్టి బైబిల్ తీసుకొచ్చి ఓపెన్ చేసే స్టేట్ లో హలో ప్రైజ్ లార్డ్. సో అలాంటి స్టేజ్ లోనికి మనం వెళ్ళామన్నమాట. ఎందుకంటే ఆ ఎఫర్ట్ పెట్టాలి. మనం ప్రతిరోజు లేచి ఇప్పుడు చిన్నపిల్లల్ని డిసిప్లిన్ చేయాలి కదండి. ఆయన క్రమశిక్షణలో పెడితే తప్ప చిన్నపిల్లల్ని చిన్నపిల్లవాడిని క్రమశిక్షణలో పెడితే తప్ప మనం ఆయన కుమారులాగే బతకలేడు.
ఖచ్చితంగా. ఇప్పుడు మనం కూడా ఒక శిశువులాగా పుట్టారు, యేసయ్య పుట్టారు, కానీ ఆయన క్రమశిక్షణలో ఎదుగుతూ ఉండగా కుమారుడు అయ్యారు. క్రమశిక్షణ లేకపోతే కుమారుడు ఎట్లా అవుతారండి? ఆయన ఎక్కడెక్కడో ఆయన దేవుని విషయాలు వదిలేసి ఆయన కూడా ఈ లోకంలో ఉండేవాళ్ళు. ఆయన కూడా మనకు కూడా అంతే. ఏ రోజైతే క్రిస్మస్ అనేది డిసెంబర్ 25 కాకుండా ప్రతిరోజు జరుగుతూ ఉండాలి మన మనసుల్లో. మనం కూడా ఆ యొక్క శిశువులాగా ప్రతిరోజు పుడుతూ ఉంటే పుట్టిన మనము క్రమశిక్షణలో ఉండాలి, విధేయతగా ఉండాలి ప్రభువుకి. ఆయన ఆ విధేయతని చూపెట్టే ఈ యొక్క కృపాదానాన్ని ఇచ్చారనమాట. ఒక అపరాధం మూలంగా ఎలా అయితే ఆ శిక్షా విధి మన మీదకి వచ్చిందో కదండి, ఒకటే ఒక ఆదాం చేసిన ఒకే ఒక తప్పు వల్ల మన మీదకి శిక్షా విధి ఎట్లయితే ఉందో, ఒక్కరి విధేయత వల్లే ఒకే ఒక యేసయ్య ఆ విధేయత ఎక్కడ చూపిస్తున్నారు? శిశువుగా పుట్టిన చిన్నప్పటి నుంచి ఆయన కుమారుడు అయ్యేంత వరకు కూడా విధేయత చూపిస్తున్నారు అనమాట. ఆయన మహారోదనంతోనూ యాచనతోనూ ఆయన అర్పించేసుకొని ఆయన స్వీకరించబడ్డారంట ప్రభు దగ్గర నుంచి. చూడండి ఎలా ఉందో. అంటే క్రిస్టియన్ లైఫ్ అంటే ఓన్లీ దుఃఖము, ఏడుపు ఇవే ఉండమండి. మనం పాపం చేయకుండా ఉంటే చాలు, ఇది ఒక్కటే. మిగతా సంతోషకరమైన విషయాలు అన్నీ చేయొచ్చు. అందుకే ప్రభు అంటారు కదా, ఎవరుడా నీ హృదయానికి ఏమైతే అనిపిస్తుందో, నువ్వు ఏదైతే చూడాలనుకుంటున్నావో పాపంలో తప్ప, నువ్వేం చూడాలనుకుంటే నీ హృదయం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపో, ఏదైనా చెయ్యి. కానీ నువ్వు చేసిన ప్రతి పనికి తీర్పు అనేది ఉంటుందని అర్థం చేసుకో. నీతికి తగ్గట్టుగా మన బిహేవియర్ ఉండాలి. ఎవరిలో బిహేవియర్ కానీ అందరిది కూడా ఇది ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రభు కూడా తన విధేయతను చూపి మన యొక్క ఆ యొక్క కృపా వరంలోనికి, ఆ కృపా దానాన్ని అపరిమితమైన కృపలోనికి మనకు తీసుకొచ్చారన్నమాట. సో అలాంటి కుమారుణ్ణి మనము విశ్వసిస్తూ ముందుకు సాగాలి. హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చేస్తారంటే, ఈ శిశువు మనలో పుట్టిన తర్వాత, ఎందుకంటే శిశువు బై డిఫాల్ట్ అంటే ఇప్పుడు చూడండి, మీకు అంటే పెళ్ళయ్యే టైంకి ప్రభు తెలిసినా తెలియకపోయినా మనము ప్రభు యొక్క సంకల్ప ప్రకారము మనకి పిల్లలు కలుగుతారు. ప్రభు తెలిసినా తెలియకపోయినా, అంటే ప్రభువుని నువ్వు తెలుసుకున్నా తెలియకపోయినా నీ బిడ్డలైతే ప్రభు ఇస్తున్నారు. ఎందుకంటే నువ్వు రక్షణలో నడవటాలి. శిశు ప్రసూతి ద్వారానే రక్షణ కలుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అది బిడ్డలు పుడితేనా అంటే అది శారీరకంగా, బిడ్డలు మనకి శారీరకంగా పుట్టకపోయినా ఆత్మీయంగా కూడా జరుగుతుంది శిశు ప్రసూతి ద్వారా. శిశువే మనలో పుట్టాలి, శిశు ప్రసూతి ద్వారానే రక్షణ కలుగుతుంది. ఆ రక్షణలోకి వచ్చిన తర్వాత రెండు కుమారులాగా ఎదగగలుగుతావు అనమాట. అందుకే ప్రభు ఏం చేస్తున్నారు? యోహాను సువార్త 3:16లో దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాబట్టి తన అద్వితీయ కుమారుని పుట్టిన వారి యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారట. ఒక టైంకి మనం ఎలా అయితే శిశువుకి ఎదుగుతూ ఉన్నామో, ఆ కుమారుడు లాగా నువ్వు యాక్సెప్టెన్స్ లోకి వస్తున్నప్పుడు, నీ జీవితం అంతా క్రమశిక్షణలో ఉన్నప్పుడు, మారు మనసు పొందుతూ ఆ యొక్క మారు మనసు తగిన ఫలాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు, అదంతా రికార్డెడ్ గా మనము వాటిని ఎవిడెన్స్ తోటి, లేదంటే ప్రతిదానికి ఒక ప్రూఫ్ ఉండాలి, ఒక బేస్ ఉండాలి, ఒక హేతు ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నప్పుడు ఆయన కుమారుని కూడా అనుగ్రహిస్తారు మనలోనికి. అనుగ్రహించినప్పుడు కుమారుడు చేసే పనులు చేస్తూ ఉంటాం. మనం ఎందుకు ఏసేలా చేయలేకపోతున్నాం అంటే, మనం ఎప్పుడు కూడా చిన్నపిల్లలు చేస్తున్నలాగా చిన్నపిల్లలాగా ఉందామని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చింది చిన్నపిల్లలాగా ఉండడానికి కాదు. అట్లా ఉండలేము, ఎప్పటికీ ఓల్డ్ అయిపోతూ ఉంటాం. ఇప్పుడు నేను కూడా అనుకున్నా 20s లోనే ఉంటే బాగుండు, అది కరెక్ట్ ఏజ్ అని చెప్పేసి. 20s లో ఉండరు, 42 వచ్చేసి డబల్ అయిపోయింది నా ఏజ్. 40 లో కూడా ఉండరు, ఇట్లనే ఉన్నారు అనుకోండి, 60s లో కూడా అయిపోతారు. ఏం చేయకుండానే, ఎలాంటి ఒక మార్పు లేకుండానే ముందుకు వెళ్ళిపోతా. రాజ్య భారమే ఉండదు నా మీద. అసలు రాజ్యంలో ఏం జరుగుతున్నాయో మనకు అర్థం కాదు. సో అలాంటి, అందుకే ప్రభువులో ఎప్పుడు కూడా ఆయనే శిశువుని పుట్టిస్తారు, ఆయనే కుమారుని అనుగ్రహిస్తారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అనుగ్రహించారంటే రాజ్యంలో పాలిభాగస్తులం అవుతాం. దేవుని రాజ్యాన్ని కనుగొంటాం, ఇక్కడే ఉంది. అందుకే ప్రభు అంటారు కదా, దేవుని రాజ్యం ఏది అని ఒకళ్ళు అడిగితే ఇక్కడ ఉందని మనం అనుకో. అది ఆత్మీయంగా జరిగే విషయం శరీరకతలో జరిగిపోతూనే ఉంటది. ఆత్మీయంగా మనం నమ్మినప్పుడు, ఆ విశ్వాసంలో, ఆ నిత్య జీవాన్ని తీసుకుంటూ మనం ముందుకెళ్తున్నప్పుడు అది జరిగిపోతూ ఉంటుంది. అందుకే ఇందాక నేను చెప్పినట్టు యోహాను సువార్త 1:13లో పుట్టిన మనం అందరం కూడా ప్రభు ఒక గొప్ప ప్రణాళికను పెట్టారు. అది ఏంటంటే, పుట్టిన మనం అందరము మనకి దేవుడు తెలిసినా తెలియకపోయినా దేవుని అందే పుట్టారు అని చెప్పి ప్రభు మనకు ఒక రుజువుని ఇస్తా ఉన్నారు. అందుకే చూడండి, మీరంతా దేవుని వలన పుట్టిన వారే కానీ
రక్తం వల్ల కాదంట, మనుష్యేచ్ఛల వల్ల కాదంట, శరీరేచ్ఛల వల్ల కాదంట. చాలా మంది అనుకోవచ్చు ఏదో మా పెళ్లి జరిగింది కాబట్టి పుట్టేశారు పిల్లలు అని చెప్పి. దానివల్ల కాదు, ప్రభు వలననే, ప్రభు అనుకుంటూనే పుట్టే మనమంతా ఆ సంవత్సరాల్లో ప్రభు వల్లనే పుట్టాను తప్ప మన యొక్క ఇష్ట ప్రకారం, మన ఇచ్చ ప్రకారం, మన స్వచిత్త ప్రకారం జరగలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అలా పుట్టిన మనము కొన్నిసార్లు తెలియక పుట్టేస్తా ఉంటాం, తెలుసుకొని పుడుతూ ఉంటాం. తెలుసుకొని పుట్టారనుకోండి, ఇప్పుడు చూడండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వాళ్ళు ఏంటి ఒకరి తర్వాత ఒకరు దేవుడు తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. 3 జనరేషన్స్, 3 తరాలు. ప్రభు ఎప్పుడు 3 తరాలు మినిమం చూస్తారనమాట. అందుకే ప్రభు కూడా ఏమంటారంటే, ప్రభు నువ్వు ఎవరు అన్నప్పుడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటా ఉన్నారు. చూడండి 3 తరాలు. మనం కూడా వెనక్కి చూసుకుంటే మరి మన తాత, మన తండ్రి, మనము, మరి ఈ 3 తరాలు కూడా మరి దేవుల్లో ఉన్నాయా? ఉంటే యెహోవా దేవుడు అంటారు కదా, ఈ 3 తరాల దేవుడు నేనే అని చెప్తారు అనమాట. ఒకవేళ లేవనుకోండి, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి మనం అట్లీస్ట్. ఎందుకంటే మన నెక్స్ట్ 3 తరాలు, నేను, నా కొడుకు, నా మనవడు కదండి. అట్లీస్ట్ ఈ 3 తరాలు ఉండాలి దేవుళ్ళు. ప్రభు సంకల్పం అది. అప్పుడు 3 తరాలు ఉన్నప్పుడు అంటారు కదా, ఆ పేర్లు బట్టి పిలిచి నేనే వాళ్ళ దేవుడని యెహోవాను అంటారు అనమాట. ఇస్సాకు, యాకోబు కదంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని అంటా ఉంటారు. మీరు బైబిల్ చదువుతూ ఉంటే మీకు అర్థమైపోతూ ఉంటారు. చాలా చోట్ల రాస్తుంది అన్నమాట. సో అలాంటి విషయాల్లో ప్రభు మనల్ని తీసుకెళ్తూ మనకి తిరిగి జన్మించడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారన్నమాట ప్రభు కదండి. ఎందుకంటే మళ్ళీ మనం శిశువు పుట్టినట్టుగా పుట్టలేము. ఆ శిశువుని ఆత్మీయంగానే పుట్టగలం. మళ్ళీ తిరిగి జన్మించడానికి ఒక గొప్ప అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. ఈ కొత్త సంవత్సరంలోకి వెళ్లే ముందు ఆ అవకాశాన్ని మనం పొందుపరుచుకుంటూ మనం ఏం చేయాలంటే తిరిగి పుట్టాలి, తిరిగి జన్మించాలి. ఇదంతా ఆత్మీయంగానే సాధ్యమవుతుంది. అందుకే ప్రభు అంటున్నారు, మీరు యోహాను సువార్త 3:5 ఏమంటుందండి? యేసు ఇట్లా చదవండి. యోహాను సువార్త 3:5. చాలా అండి. ఎందుకంటే మనం అమ్మకడుపులో పుట్టలేము కదండి మళ్ళీ ఒకసారి కదా. కానీ ఒక్క ఛాన్స్ ఉన్నది. ఎవరెవరైతే ఇంకా మనం ఈ పాదంలో ఉండిపోయాం, మనం స్వకీయ దురాశల చొప్పున ఈడవబడి చేసిన విషయాలు ఉన్నాయి కదా. కొన్ని బాల్య పాపాలు ఉన్నాయి, యవన పాపాలు ఉన్నాయి, ఇంకా మన ఆలోచనలు, తలంపుల్లో పాపాలు ఉన్నాయి, ఆలోచనలో పాపాలు ఉన్నాయి, సమానత్వం లేదు. ఇవన్నీ విషయాలు మళ్ళీ వెళ్ళి శిశువుగా పుట్టి మనం మార్చుకుంటూ రాగలమా? రాలేము. ఒకటే ఒక అవకాశం ఉంది, ఏంటంటే నువ్వు పైనుండి జన్మించగలవు. ఈ ఒక్క ఛాన్స్ ఉన్నది. ప్రతిరోజు ఏదో బ్యాప్టిజం 10 years బ్యాక్ తీసుకున్న విషయం గురించి మాట్లాడతా, అది తీసుకున్న వాళ్ళు అప్పటి నుంచే మార్చుకుంటూ ముందుకు వస్తూ ఉంటారు. ఇప్పటికి ఎంతో మారిపోయి ఉండాలి, ఎంతో రికార్డ్ హోల్డర్స్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ 3.5 సంవత్సరాలు శిలువ మీద మరణించిందే మనం చూస్తామా? ఆయన 3.5 సంవత్సరాలు చేసింది లేదా అంటే? ఆయన 9 సంవత్సరాలు చేసిన విషయాలు లేవా? జ్ఞానంతో మాట్లాడే విషయాలు. ఆయన దేవుని జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. 9 సంవత్సరాలు, 12 సంవత్సరాలు అప్పుడు జ్ఞానులతో, శాస్త్రులతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఎవరితో జ్ఞానితో మాట్లాడగలిగేంత సత్తా ఉందా మనలో? అంత జ్ఞానం ఉందా? అంత శక్తి ఉందా మనలో? అంత బలం ఉందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది శారీరకంగా, ఇదంతా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను లేదు మన దగ్గర. అందుకే మనలో ఆ శిశువుని జన్మించుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళే లోపలే కుమారుడిగా ఎదిగి, కుమారుల్లో మళ్ళీ జన్మించాలంటే నూతనంగా పై నుండి జన్మించాలి. అందుకే ప్రభు ఒక విషయం చెప్తున్నారు, మీరు మళ్ళీ శారీరకంగా పుట్టలేరు కానీ శారీరకంగా ఒక పని చేయొచ్చు, నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీట మునిగి లేగండి అని చెప్తున్నారు. అదే కదండి. పాత నిబంధనలో నీతి సున్నతి ద్వారా జరిగింది, కానీ కొత్త నిబంధనలో నీతికి ముద్రగా మీరు నీళ్ళలో మునిగి తేలితే మీకు జరిగినట్టు, మీరు చనిపోయి తిరిగి లేగటమే అంటున్నాడు. మీరు తిరిగి పుట్టినట్టే, మీరు శారీరకంగా చనిపోయి ఆత్మీయంగా పుట్టినట్టే. అసలు ఇది ఎలా ఉందంటే, మీరు మళ్ళీ అమ్మ గర్భంలోనికి వెళ్ళి మీరు తిరిగి జన్మించినట్టే అని ప్రభు చెప్తున్నారు అన్నమాట. అలా జరగదు, కానీ జన్మించినట్టే, ఆత్మీయంగా సాధ్యపడుతుంది అని ప్రభు చెప్తున్నారు అనమాట. ఏదైతే మనం అనుకుంటున్నామో, నేను మళ్ళీ తిరిగి చిన్నపిల్లలు అయితే బాగుండు, నా శరీరం మళ్ళీ చిన్నపిల్లల శరీరం లాగా అయితే బాగుండు, నా ఆత్మ మళ్ళీ వాళ్ళ తలంపుల్లాగా నిష్కల్మషంగా కదండి అలా అయితే బాగుండని అనుకుంటున్నారో, ఒకటే ఒక ఛాన్స్ ఉంది, అది పైనుండి ఆత్మీయంగా జన్మిస్తేనే సాధ్యం.
ఆత్మీయంగా జన్మించాలంటే ఈ వాక్యానుసారంగా నడిస్తేనే అది సాధ్యం. అందుకే ఏహెచ్కేలు 11:19 ప్రభువు మాట్లాడుతున్నారు, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు. చూడండి, ఆయన కట్టడలు ఉన్నాయి, ఆయన విధులు ఉన్నాయి, ఆయన చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి, అనేక సంగతులు ఉన్నాయి, చాలా విషయాలు. మనం ఇవన్నీ ఈ సంవత్సరంలో కూడా చాలా మంది దైవజనులు మీకు చెప్పే ఉంటారు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మీకు చాలా విషయాలు అర్థమై ఉంటాయి కదా. ఎన్నో విషయాలు మీరు పక్కన సహోదరులతో మాట్లాడేటప్పుడు దేవుని విషయాల్లో ఎన్నో విషయాలు మీరు అర్థం చేసుకుని ఉంటారు. మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, పక్కన ఒక అతనితో మాట్లాడేటప్పుడు వేరే విషయంగా అర్థమవుతూ ఉంటుంది. అసలు దేవునితోనే మాట్లాడుతున్నప్పుడు ఇంకా వేరే రకంగా అర్థమవుతూ ఉంటాయి. ఇట్లా అనేకమైన విషయాల నుంచి మనం వెళ్తున్నప్పుడు ప్రభువు అంటున్నారు, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇస్తా అంటారు అన్నమాట. ఇది ఒకటి జరగాలండి. మనం ఎప్పుడైతే కుమారుని పొజిషన్కి వచ్చేసామో మనలో ఉన్న రాతి గుండెని తీసివేయాలి, మాంసపు గుండెని తీసుకోవాలి, హృదయ కాఠిన్యాన్ని తీసేయాలి. మీరు నమ్మిందే నిజం అవుతుంది ప్రభువులో ఉంటే, కానీ నేను నమ్మిందే నిజము అని ఒక హృదయ కాఠిన్యాన్ని ఉంచుకోవాలి. ప్రభువులో ఎప్పుడు కూడా మాంసపు గుండెని పెట్టుకోవాలి. అది ఎలా నిజమవుతుంది అని రుజువుపరచాలి. లేఖనాల ద్వారానే రుజువుపరచాలి, లేకపోతే ఆత్మీయంగానే రుజువుపరచాలి. ఎందుకంటే అన్ని విషయాలు రాసిపెట్టి ఉండవు. మీకు ఏదైతే అవసరమో అంతవరకు రాసిపెట్టారు ప్రభు. ఎందుకంటే కొంతమంది అంటారు కదండి, ఇప్పుడు సపోజ్ నేను కొత్త కూడా వెళ్ళాలనుకోండి, ఇది ఏమన్నా బైబిల్లో రాసిపెట్టుందా, నేను వెళ్తానో లేదో అని చెప్పడానికి అంటారు. ఇది ఎట్లా తెలుస్తుందండి? మీరు బైబిల్లో ఉన్న అక్షరాన్ని తెలుసుకుంటే నువ్వు నిజంగా వెళ్ళాలో లేదో అని నీకు ఆత్మీయంగా అర్థమవుతుంది. నీ యొక్క వివేచన, నీకున్న నాలెడ్జ్, ఇది జ్ఞానం అవుతే ఈ జ్ఞానంలో నుంచి నీ తెలివి ఆపరేట్ అవుతా ఉంటుంది. నీకు ఒక అర్థం చేసుకునే గుణం వస్తుంది. మరి రాసిపెట్టి లేవు కదండి అని అంటా ఉంటారు. రాసిపెట్టి అన్ని ఉండవండి. ఎంతైతే రాసిపెట్టి ఉన్నాయో అందులో నుంచి నీ ఆత్మీయత పనిచేయాలి. నీ జ్ఞానం వచ్చిన తర్వాత నీ వివేచన, నీ తెలివి, నీ బుద్ధి ఇవి పనిచేస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా. ప్రభు ఇచ్చిన మహద్భాగ్యం అది. అన్ని రాసిపెట్టి ఉండవు, కానీ ఎంతవరకు నీకు అవసరమో అవి రాసిపెట్టి ఉన్నాయి. ఇది గ్రహించాలి మనం అందరం. ఈ అక్షరాన్నే పట్టుకొని కూడా వెళ్ళకూడదు. మనం చాలా సార్లు అనుకున్నాము కదండి, అక్షరాన్నే పట్టుకున్నాం అనుకోండి, అక్షరం ఒక రోజు చంపేస్తుంది, ఆత్మే జీవింపజేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్షరం ఎక్కడి వరకు నీకు ఉపయోగం అంటే, అసలు మనం బైబిలే చదవలేదు అనుకోండి, ఇప్పుడు నేను మాట్లాడితే బైబిల్ కూడా చదవలేదు. బైబిల్ చదివి ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి ఉపయోగిస్తుంది మనకి బైబిల్ కదండి. ఇప్పుడు బైబిలే చదువుతున్నాం అనుకోండి, చాలా మంది బ్రదర్స్ అంటారు, బైబిల్ మొత్తం చదివే కానీ దేవుడు నాకు అసలు కనిపించలేదని చెప్పారు. ఎందుకు? అక్షర రూపంగానే చదువుతున్నాం మనం బైబిల్, అంతే కదండి. ఒక కళ రాదు, దేవుని కళ రాదు, ఒక దర్శనం ఉండదు, దేవుని వాక్యం మీరు వెలుగును చూడలేము, మనము చీకట్లో బతుకుతూ ఉంటాం. ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎందుకంటే నువ్వు అక్షరాన్నే పట్టుకొని ఉన్నావు కాబట్టి. ఎప్పుడు బుకిష్ నాలెడ్జే ఉంటుంది. ఆత్మీయత, అందులో ఉన్న ప్రేమని, కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అది ఎక్స్ప్రెస్ చేయలేము కదండి. కొన్ని అక్షరాల ద్వారా నువ్వు కొంతమందిని కన్విన్స్ చేయలేము, కొంతమందిని మనము నమ్మించలేము అక్షరాల ద్వారా. ఆ అక్షరాన్ని తీసుకొని నీ యొక్క ఆత్మీయతని బయట పెట్టినప్పుడే మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా చాలా మందిలో మార్పు వస్తుండదు, మనలో మార్పు చెందుతాయి ఒకవేళ ఇది జరగాలి. అందుకే ప్రభు కూడా అంటారు, ఆ యొక్క కట్టడలు విధులను అనుసరించి గైకుంటే వాళ్ళ శరీరంలో ఉన్న రాతి గుండెని తీసి మాంసపు గుండెని ఇచ్చినప్పుడు వారికి ఏక మనస్సు కలిగజేసి కదండి. మనకంతా ద్వేషమే ఉంటుంది ఎప్పుడు. అసలు ఫస్ట్ వచ్చేది ద్వేషం పక్కన పడుతుంది. ఎందుకంటే మనం ఏదైతే అనుకుంటున్నాం పక్కన ఉంటుంది అనుకోడు కాబట్టి, మనం ఏదైతే అనుకుంటున్నాం పక్క సహోదరు అది అనుకోదు కాబట్టి ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం పోగొడుతూ ఏక మనసును కలగజేస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అలా కలగాలంటే నీలో నూతన ఆత్మ పుట్టాలి. అందుకే ప్రభు అంటారు చూడండి, ఏక మనసు కలగజేసి నూతన ఆత్మను పుట్టిస్తా అంటారు. ఈ నూతన ఆత్మ ఎక్కడ రావాలండి? ఇప్పుడు దాకా లేని ఆత్మ ఎక్కడి నుంచి రావాలి? పై నుంచే రావాలి. అందుకే ఇప్పుడు దాకా నేను గొడవ పడుతున్న నా శత్రువుతోటి, శత్రువు అనేది చాలా పెద్ద మాట, నా పక్కన ఉన్న సహోదరులతోటి నేను ముందుకెళ్ళాలంటే నీలో ఏం పుట్టాలి? నూతన ఆత్మ పుట్టాలి. నూతన ఆత్మ ఎట్లా పుడుతుంది? పైనుంచే పుడుతుంది. ఎలా పుడుతుంది? పైనుంచి నువ్వు ఫస్ట్ అక్షరాన్ని తెలుసుకుంటే కదా నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళేది. మళ్ళీ ఇలా ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా ప్రభు ఒక సీక్వెన్స్ లో రాశారు మనకి. ప్రతిదీ కూడా నూతనంగా, కొత్తగా, నవీనంగా పుట్టాలి మనం. అలా పుడుతున్న అదే ఆ గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు. ఎందుకంటే ఈ శరీరంతో ఉన్నంతసేపు మనం ఇవి చేయలేకపోతున్నాం కాబట్టి, ఎక్కడో చోటొచ్చి ఆగిపోతున్నాం కాబట్టి మనం ప్రభు అంటున్నారు, మీకు అవకాశాన్ని ఇస్తున్నా. మీరు చేయాల్సిందేంటి? లిటిల్ బిట్ మనసు మార్చుకోవాలి. కొద్దిగే
ఏదైతే ముందు నుంచి మీరు ఒక విషయం పైన గట్టిగా పట్టుకున్నారో దాన్ని కొంచెం ఫ్లెక్సిబుల్ వదలాలి కదండి, కొంచెం మెత్తగా చేయాలి విషయాన్ని. గట్టి పట్టుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? అది గట్టి పట్టుకోవడం వల్ల అది మెత్తగా ఉంచినప్పుడు మీకు ఏం జరుగుతుందంటే నూతన ఆత్మ పుట్టిస్తారు అనమాట. ఆ నూతన ఆత్మ మీ పాత ఆత్మని కొత్తగా మార్చేస్తుంది అనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా. ఎప్పుడు కూడా నూతనంగా పుట్టడం అంటే ఇట్స్ రెన్యూవల్, నూతన పరచడం, మరి నూతన పరచడం. ఎవ్రీడే నూతన పరుస్తూ ఉంటారు కదా. నూతనంగా ఆయన వాత్సల్యత పుడుతుందండి ఎవ్రీడే, ప్రతిరోజు. ప్రభుకి ఎలా పుడుతుందండి అట్లా? ఏం చేసామని రేపు పొద్దున్న లేచిన తర్వాత, రేపు సోమవారం, రేపు పొద్దున మనం ఏం చేసామని ఆయనకి వాత్సల్యత పుట్టాలి మన మీద. ఇవాళ అయిపోయింది సండే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సండేకి వస్తాం మళ్ళీ. ఆ మధ్యలో ఉన్న 6 రోజులు మరి నూతనంగా ఆయనకి వాత్సల్యం పుట్టాలి కదా. ఏం చేస్తే పుడుతుంది? పొద్దున్న లేచి మనం ఏం చేయాలి? శిశువుగా పుట్టాలి మనం. ప్రభా నువ్వు నా కోసమే జన్మించాలని నువ్వు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లల మనస్తత్వం అయిపోవాలి. వెంటనే బైబిల్ తీసి చదువుతున్నా ఉన్నట్లు కుమారుడు మనలోనికి వచ్చేస్తూ ఉన్నట్టు ఉంటది అనమాట. వెంటనే రాజ్యభారం, ఈ రోజు ఏదో ఒకటి చేయాలి, పక్కన ఉన్న సహోదరుతో ఏదో ఒకటి మాట్లాడాలి, నేను చదువుకున్నది సహోదరుతో నేను డిస్కస్ చేయాలి, ఇదేదో కొత్త విషయంలా ఉంది, అర్థం కావట్లా. అంతేగాని చదువుకున్నదే కఠినత్వంతో ఉండకూడదు. ఇలా ఎన్నో విషయాలు గుండా మనం వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ప్రభువే మనల్ని ఆ యొక్క రక్షణలోకి తీసుకెళ్తారు. ఆ యొక్క నూతన ఆత్మని, కొత్త ఆత్మని, నవీనంతో కూడిన ఒక ఆత్మని మనలోకి ఇస్తారన్నమాట. లేకపోతే మన ఆత్మ ఎప్పుడు అలానే ఉంటది, సంవత్సరాల తరబడి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇయర్ ఆఫ్టర్ ఇయర్, క్రిస్మస్ ఆఫ్టర్ క్రిస్మస్ జరుగుతూనే ఉంటాయి, సండే ఆఫ్టర్ సండే జరుగుతూనే ఉంటుంది తప్ప మన ఆత్మ ఎప్పుడు అట్లనే ఉంటది. మీరు గ్రహించుకోండి. అది మీ యొక్క అది జ్ఞానమే అనుకోండి, మీ యొక్క రక్షణ పరంగా అందరికి అర్థమైపోతూనే ఉంటుంది. నువ్వు లాస్ట్ ఇయర్ ఎట్లా ఉన్నావు, ఈ ఇయర్ కూడా అట్లనే ఉన్నావు అంటారు తప్ప నీలో ఈ కొద్దిగా చేంజ్ వచ్చింది, నువ్వు ఇది చేసావు. ఇప్పుడు లోకంలో ఉన్నోడేమో ప్రభువులోకి మారు మనసు కొద్ది బ్యాప్టిజం తీసుకొని ప్రభువులోకి రావాలి. ఆల్రెడీ ప్రభువులో ఉన్నాడు, మరి ముందుకెళ్ళాలి కదండి. ఇప్పుడు దేవుడు పాత నిబంధన టైంలోనే మనం ఉంచారనుకోండి, పర్సపోజ్ మన జీవితాలు యేసుక్రీస్తు ప్రభువుని మనం చూసే వల్ల ఎవరు చూడరు. ప్రభు ఏం చేస్తారు మనల్ని. అందుకే చూడండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఎట్లా చేస్తారో ఇప్పుడు మనం తెలుసుకున్న కొన్ని విషయాలు కూడా మనం అర్థం చేసుకుందాం. తండ్రి ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నిన్ను చిన్ని బేబీ లాగా పుట్టిస్తారనమాట. ఇది ఒకటి గుర్తుంచుకోండి. యెహోవా దేవుడు ఎప్పుడు కూడా, లేదా ఆ దేవాది దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చిన్ని బేబీ లాగా, ఒక శిశువు లాగా పుట్టిస్తూ ఉంటారు నేను ప్రతిరోజు. ఎందుకు? ఏ రోజు సంబంధించిన చెడు, లేదా ఏ రోజు సంబంధించిన చెడు లేదా కీడు ఆ రోజులు చాలు అని యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పారు కదా. ఆ రోజు జరిగిన కీడు చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదని ప్రభు చెప్తారు. వదిలేసే నెక్స్ట్ డే ఏం కావాలి? మళ్ళీ నువ్వు చిన్న బేబీలనే పుట్టాలి. ఎందుకంటే పెద్దగా అయిపోయామనుకోండి కీడు చేస్తూ ఉంటారు మనం. అదో ప్రాబ్లం ఉంది మనతో. చిన్నపిల్లలు ఉన్నంతసేపు వాళ్ళు చేయలేరు, మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు కీడు చేయలేరు. వాళ్ళ నోట్లో బూతులు రావు, లేదా అబద్ధాలు రావలేరు, వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చిన్నపిల్లల స్టేట్ అది. నువ్వు ఎంత చెప్పినా చేయరాదు, చేసి కొట్టి చేయమన్నా చేయడు. అంటే ప్రభు ఏం చెప్తున్నారంటే ఇది ఒక మహత్తరమైన అవకాశం. ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు నిన్ను చిన్నపిల్లలలాగా పుట్టించే ఒక మహత్తర అవకాశం తండ్రి చేస్తున్నారు కూర్చొని. ఎందుకు? యేసుని పుట్టించినట్టే చేస్తున్నారు అన్నమాట మనల్ని కూడా. నువ్వు చిన్న బేబీలాగా పుట్టు, ఇప్పుడే పుట్టు, నువ్వు పుట్టిన వాళ్ళనే ఉండు. మనం కూడా ఏదైనా చిన్న అంటే ఏమన్నా రోగం లాంటిది వచ్చింది అనుకోండి, చర్మ వ్యాధి, మనం ఏమనుకుంటాం? అంటే ఇలా అయిపోయింది, ఫస్ట్ 9 months లాగా, లేదా హిచ్కియాలా ఇలాంటివి వచ్చాయనుకోండి రోగాలు, మనం ఏమనుకుంటాం? నా బాడీ మళ్ళీ 9 months బాడీ ఏమైపోయిందంటే శరీరం మునిగి 7 సార్లు అయింది. చిన్నపిల్లల బాడీ లాగా అయిపోయిందంట. మనం ఎన్నిసార్లు అనుకోమండి, చిన్నపిల్లల శరీరం లాగా నాది అయిపోతే బాగుంటుంది అని ఎన్నిసార్లు అనుకో మనం. అలా తండ్రి చేస్తారన్నమాట. తండ్రికి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే మనల్ని ప్రతిరోజు చిన్నపిల్లల్లా పుట్టిస్తారు. చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఇచ్చేస్తారు మనకి. అది తండ్రికి గొప్పదమ్మా. కానీ చిన్నపిల్లలాగా అయినప్పుడు ఏం చేస్తాం? వీళ్ళు మళ్ళీ చిన్నపిల్లడైతే మళ్ళీ కుమారుడిలాగా ఎదగాలి అనేది తండ్రి యొక్క ఆశయం. పుట్టించింది ఎవరిని? మరి కుమారుడిగా పుట్టించింది. లోకానికి పంపించింది ఎవరిని? కుమారుడినే. చిన్న పిల్లల్లా పంపించినా, శిశువులా పంపించింది కుమారుడినే. కానీ ప్రభు ఏమంటారంటే నువ్వు ఎదిగి కుమారుడిలాగా అవ్వాలి అని కోరుకుంటాను అనమాట. సో అందుకే మనం కూడా ప్రతిరోజు శిశువులాగా కొడుతూ కుమారుడిలాగా ఎదుగుతూ నూతన ఆత్మని, కొత్త ఆత్మని మనం పైనుంచి పొందుకుంటూ ముందుకు సాగాలన్నమాట. అందుకే ప్రభువు నువ్వు నీటి మూలంగా, అప్పట్లయితే సున్నతి అయితే నీతికి ముద్రగా సున్నతిని పెడితే, ఇప్పుడు మనకి
ముద్రగా. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే, మనం ఆ టాపిక్స్ కూడా చదివాం, నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడు అవుతావు కదండి. ఒకవేళ నీకు నీతిమంతుడుగా ఉన్నావు అనుకోండి, మీరు నమ్మారనుకోండి, నిజంగానే మీకు నీతి ఆపాదించబడుతుంది ప్రభు దగ్గర నుంచి. మీరు నీతిగా ఉన్నారంటే మీరు ఖచ్చితంగా బాప్టిజం తీసుకోవాలి. ఎందుకంటే నీతిగా ముద్ర ఉన్నది. నీతిగా మేము ఉన్నాం అనుకుంటే సరిపోదు, నీతిగా మార్చబడుతూ ఉంటాం. ఈ ప్రక్రియ ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ జరిగినప్పుడు నీతిగా మార్చబడుతూ ఉంటాం. నేను నీతిగా ఉండిపోయి నాకు బాప్టిజం అవసరం లేదంటే కుదరదు. ఎందుకంటే నీతిగా ముద్ర, నువ్వు నీతిగా ఉండడానికి రుజువు ఏంటిది? బాప్టిజం. అందుకే మీరు చూడండి, ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో లేదా ఎవరైతే తీసుకున్న వాళ్ళంతా గర్వంగా చెప్పుకుంటారు, నేను బాప్టిజం తీసేసుకున్నాను. సరే, వాళ్ళు నిజంగానే ప్రభుత్వంలో ఉన్నారు లేకపోతే వాళ్ళు ఏమంటారు, నేను బాప్టిజం తీసేసుకున్నా. ఎందుకు? నీతికి ఏదైతే ముద్ర ఉన్నదో అది తీసేసుకున్నా. నేను ఇప్పుడు రక్షణలోకి వచ్చేసాను ధైర్యంగా చెప్తా ఉంటారు వాళ్ళు. తీసుకున్న వాళ్ళకు భయం ఉంటుంది ఎప్పుడు కూడా. అదే నేను ఇప్పుడిప్పుడే మార్మల్స్ పొందుతున్నానే, నా చెడంతా పక్కన పెడుతున్నా, నా పాపాలన్నీ పక్కన పెట్టేస్తున్నా, ఇక నేను చేయను, ప్రభు చేత ఒప్పుకున్నా, రక్షణార్థమైన దుఃఖం పొందుతూ ప్రభు చేత నేను అంతా ఒప్పుకున్నాను. బట్ నేను నీతిగా మార్చబడుతూ ఉన్నా. బట్ ముద్ర ఉందా? ముద్ర కావాలి కదండి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనము ఆ యొక్క నూతన ఆత్మ మనలో పుడితే, అది క్రొత్తగా అవుతే, నూతన ఆత్మ పుట్టినప్పుడే మీరు క్రొత్తగా మార్చబడతా ఉంటుంది. ఎప్పుడు అలా మార్చబడుతున్నప్పుడు మనలో ఆ నీతికి ముద్రగా బాప్తిజం అనే ఒక ప్రక్రియ ద్వారా మనం ముందుకు వెళ్ళిపోవాలని, అది ప్రభు చెప్తున్న విషయం. హల్లెలూయా. అందుకే ప్రభు ఎలా అయితే తన కుమారుని లోకంలోకి తీసుకొచ్చారో, ఒక రోజునంట ప్రభు అందుకే అంటారు, మీరు లోకంలో ఉంటూ లోకాన్ని వేరే బతకండి అంటారు ప్రభు. లోకంలోకి కుమారుడు పంపించారు. ఈ లోకమంతా తీర్పు తీర్చడానికి కాదు కుమారుడు వచ్చింది, రక్షణ పొందించడానికి కదా. అందుకే మనం కూడా తీర్పు తీర్చకూడదు ఎవరికి కూడా. మన ఉన్న ఒకటే ఒక ఎయిమ్ ఏంటంటే, ఎవరిని కూడా తీర్పు తీర్చకుండా మనం ఏం చేయాలంటే రక్షణలోకి నడిపించడానికి ట్రై చేస్తూ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు చేసింది అదే. వాళ్ళ శిష్యులు వచ్చి ఒక చోట అంటారు కదండి, ఆ శిలువ మీద గోపురం పడిపోయి ఇంతమంది చనిపోయారంటే ప్రభు అంటారు కదా, మీరు కదా ఒకవేళ మారుమనసు పొంది రక్షణలోకి రావద్దు, వాళ్ళకంటే ఘోరంగా చనిపోతారని చెప్తారు ప్రభు. అంతేకాని వాళ్ళు జడ్జి చేయట్లేదు, వాళ్ళు ఎందుకోసం చనిపోయారు ఏంటి అనేది ప్రభువుకి అవసరం లేదు. మనకు కూడా అంతే, దేనికోసం ఎవరు ఏమైపోయారనేది మనకు అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటిదంటే, మనము ఎవరైతే చెప్తున్నారో మీరు మారుమనసు పొంది రక్షణలోకి రండి, బాప్టిజం తీసుకోండి అని చెప్పే విషయమే మనకు కావాలి. సో అలాంటి అతీతమైన విషయాలు కూడా ప్రభు తీసుకుంటారు. కుమారుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం తీర్పు తీర్చాము. ఈ భూమి మీద మనం ఉన్నంతసేపు ఎవరికి తీర్పు తీర్చాము. అది కుమారుడు రక్షణ కొరకే గాని ఆయన బలి కోసం రాలేదు కదండి. కనికరమే కోరుకుంటున్నారు ఆయన. మన కనికరము, దయ, కరుణ, కటాక్షము వీటి గుండానే మనం వెళ్తూ ఉంటాం. ఎందుకంటే కుమారుని ఆత్మ అలాంటిది. అది కుమారుని ఆత్మ వచ్చినప్పుడు అర్థమవుతుంది మనకి. సో అలాంటి విషయం నుంచి ప్రభు తీసుకెళ్తూ మనం మారుమనసు పొంది ముందుకెళ్తున్నప్పుడు అంట ఒక గొప్ప విషయం ఏంటంటే, యోహాను సువార్త 12లో మాట ఏమంటుందంటే, ఇదిగో లోకము ఆయన వెంట వెళ్ళిపోయిందంట. చూడండి, వీళ్ళంతా అనుకుంటున్నారు, ఎవరైతే మారుమనసు పొందలేదో వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, అరే వీళ్ళంతా లోకంలోనే పుట్టారే, కానీ ఒక రోజున లోకం అంట ఆయనతో వెళ్ళిపోయిందంట. వెళ్తుంది. ఇప్పుడు మనం ఎందుకంటే ఇంత కష్టపడి మనం మారుమనసు పొంది బాప్టిజం తీసుకొని మళ్ళీ శిశువులాగా మారుతూ కుమారులాగా ఎదుగుతూ రాజ్యపారాన్ని అంతా ఎందుకు మోసుకొని వెళ్తామంటే, మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ తన రాకడ. ఎందుకంటే మనం యేసుక్రీస్తు ప్రభువును చూడలేదు కదండి. మనం ఆయన పుట్టినప్పుడు కానీ ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి వచ్చినప్పుడు మనం చూడలే. మనకు నిరీక్షణ ఉంది, కానీ మనం కళల్లో చూస్తున్నాం. కళల్లో చూస్తున్నాం, ఆయన రకరకాలుగా మనకు కనిపిస్తారు. ఆయన శారీరకంగా కూడా కనిపించచ్చు, ఇంకా మనం బలీయమైన ఆ యొక్క పరిచర్యలో వెళ్తున్నప్పుడు కనిపిస్తారు ఆయన. కానీ మనకొక నిరీక్షణ ఉన్నది ఏంటంటే, ఆయన రాకడ ఉన్నది, నేను మళ్ళీ తిరిగి వస్తా. అప్పుడు ప్రతి కన్ను చూస్తుంది, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది అని అంటున్నారు అనమాట. సో అలాంటి రాకడనే నిరీక్షణ దగ్గరికి మనము వెళ్తున్నాం. కాబట్టి ఎవరైతే మారుమనసు పొందలేదో కదండి, ఎవరైతే ఈ లోకాన్ని పట్టుకున్నారో, ఈ లోకాధికారి ఉచ్చుల్లో ఆయన తంత్రాల్లో ఉండిపోయి ఉన్నారు. సాతాను విషయం చెప్తున్నారు. సాతాను యొక్క తంత్రం, మన శత్రువు ఒకళ్ళు సాతానే. ఈ రక్త మాంసంలో మన శత్రువుని కాదు. అందుకే ఆ సాతానికి ఒక్కడికే తీర్పు తీర్చబడింది, ఎవరికి తీర్పు తీర్చబడలేదు ఇక్కడ ఉన్నారు ఎవరికి కూడా. అందుకే మనం తీర్పు తీర్చకూడదు. మన రక్షణలోనికి, మారు మనస్సు సంబంధించిన రక్షణలోనికి మనం నడిపించడం బాధ్యత తప్ప తీర్పు తీరుస్తూ వాడు సాతాను సంబంధి, ఈయన దేవుని సంబంధం అనే విషయం కూడా మనం చెప్పకూడదు.
ఒకవేళ సాతాను సంబంధిగా మనకి చీకట్లో ఆయన అంధకారంలో ఉంటున్నారని మనకి తెలిసినా ఒకడు అగ్నిలో నుంచి వాడిని రక్షించినట్టుగా మనం ఆత్మను రక్షించాలి తప్ప మనం తీర్పు తీర్చకూడదు కదండి. వినిచూపు వలన అసలు మనం ఏది అనుకోకూడదు, బయట చూపు వలన ఆత్మీయతలోనే గ్రహించాలి. ఆ ఆత్మ ఇప్పుడు మనకి నూతనంగా పుట్టించే ఆత్మ, ఆ క్రొత్త ఆత్మ ప్రతి ఒక్కరిని రక్షణలోకి నడిపించడానికి తప్ప తీర్పు తీర్చడానికి కాదు. హల్లెలూయా. అందుకే చాలా మంది ఆ టైంలో అనుకుంటారు రాకడ టైంలో, ఇప్పుడు మనమంతా రాకడలోనికి ముందుకెళ్తున్నాం, చాలా దగ్గరలో ఉంది రాకడ కదండి. ఈ రాకడలోనికి మనం వెళ్తున్నప్పుడు కొద్దిమంది ఎత్తపడతారు ఆ టైంలో. కింద ఉన్నంతా అనుకుంటారంట లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది అనుకుంటారంట. అదే కదా జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్తున్నా అక్కడ మల్టిట్యూడ్స్ ఆఫ్ జనాలు, ప్రజలంతా ఆయన వెంట వెళ్ళిపోతున్నారంట ఆయన వెంట. ఎందుకు? చాలా మంది అనుకుంటున్నారు వెనకాల కూర్చొని సద్దుకేయులు, పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, హేరోదు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా అనుకుంటున్నారంట లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది అనుకుంటున్నారంట. అసలు వాళ్ళ జనరల్ వాళ్ళు ఏమనుకుంటారు, లోకమంతా మనతో ఉంది, మనం ఏం చెప్తే లోకం అని చేస్తుందని ఒక పులిసిన పిండి, పులిసిన బోధ కలిగిన వాళ్ళు వీళ్ళంతా. కొంతమంది ఏమో పునరుద్ధరణ లేదంటారు, కొంతమంది ఏమో యేసయ్య కుమారుడే కానీ ఆయన దేవుడు కాదంటారు. చూడు వాళ్ళ బోధ ఇదంతా, హేరోదు బోధ కూడా. ఆయన తిరిగి లేచాడని ఒక అబద్ధపు ఒక రూమర్ కదండి, ఒక రూమర్ గుర్తిస్తాం మనకు కూడా ఉంటాయి. చాలా మంది జరిగినట్టు చెప్పేస్తా ఉంటాం, పోయి ఒక రూమర్ గుర్తించేస్తాం. అది పులిసిన పిండి. అది అసలు జరిగింది పక్కనోడికే ప్రభు చెప్పొద్దంట, అంటే జరగని పక్కనోడికి చెప్తాం ఎట్లుంటుందంటే ఇది పులిసిన పిండి, పులిసిన పోదు ఇదంతా. ఇవి అసలు లేదు, అలాంటి విషయాలే ప్రభు వద్దంటారు, తీసేయమంటారు అవన్నీ. అవి తీస్తేనే నువ్వు రాకడలో పార్టిసిపేట్ చేయగలుగుతాం, మనం పాలి భాగస్థులం అవ్వగలుగుతాం ఆ రాకడలో, లేకపోతే అవ్వలేము. అందుకే ప్రభువు ఈ క్రిస్మస్ కి, ఈ కొత్త సంవత్సరానికి కదండి, క్రిస్మస్ కి కొత్త సంవత్సరానికి మధ్యలో ఉన్న మనల్ని ప్రభు అంటారు, నువ్వు ప్రతిరోజు ఆ శిశువుగా పుడుతూ కుమారుడిగా ఎదుగుతూ కొత్త సంవత్సరానికి పాతమైన విషయాన్ని వదిలేసి పులిసిన విషయాన్ని పక్కన పెట్టు. ఇప్పటివరకు జరిగింది ఓకే, నీ పులిసిన విషయాన్ని పక్కన పెట్టు. మెల్లమెల్లగా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రభులోకి వచ్చిన తర్వాత ఒక గ్రేటెస్ట్ థింగ్ ఏం జరుగుతుందంటే అంటే డెసిషన్ మేకింగ్ వస్తుంది. ఇప్పుడు దాకా మనం ఎట్లుంటాం, పక్కనోడి మీద పక్కనోడి ఆలోచనలు. సపోజ్ ఒక షర్ట్ కొనాలన్నా ఇది ఎట్లుందో చెప్పంటాం, మనకి ఉన్నది ఏ ఇష్టం మనం వ్యక్తపరచలేము. చీర కొనాలన్నా పక్కన అడుగుతాం, ఏం చీర నువ్వు చెప్పమ్మా, మనకి తెలియదా? మనకి తెలుసు కదండి. డెసిషన్ మేకింగ్ స్కిల్ ఉండదు. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక డెసిషన్ మేకింగ్ ఉంటుందండి. మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు, పక్కన వాళ్ళ మీద ఆధారపడరు. ఎందుకంటే మీకు ఆ నూతనాత్మ పుట్టింది, మీరు కొత్తగా జన్మించారు. ఆ కొత్త ఆత్మని ప్రభు ఇస్తారు కాబట్టి ఆ డెసిషన్ తీసుకొని ప్రభులోకి మనం అడిగేయాలన్నమాట. అందుకే ప్రభు కార్యాల్లో ప్రభులోకి రావడానికి ఇప్పుడు నేను మార్మల్స్ పొందాలా లేదా పక్కన ఉండగలాల్సిన అవసరం లేదు. లేదా మన ఇద్దరం కలిసి వాళ్ళకి పొందాలని ఉంది, మార్మల్స్ పొంది నేను బ్యాప్టిజం తీసుకోవాలనుకుంటే వాళ్ళు అంటారంట ఇప్పుడే కాదు నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే పొందుదాం అనుకుంటారంట. నీ బర్త్ డేట్ కంటే గొప్ప డేట్ నువ్వు మార్మల్స్ పొందిన డేట్ అనమాట. హల్లెలూయా. అందుకే నువ్వు మార్మల్స్ పొందిన ఆ రోజున నూతనంగా జన్మించావు. నీ పాపాలని వదిలేసిన రోజు నీ గొప్ప రోజు అవుతుంది తప్ప నువ్వు పుట్టినరోజు ఎప్పుడు గొప్ప రోజు అవ్వదు కదండి. అందుకే నువ్వు పుట్టింది మంచిదే, అట్లా చెప్పి పుట్టుక మంచిదే కదా, పుట్టింది మంచిదే కానీ నీ కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రభు చెప్తున్నారు. నువ్వు ఎన్ని ఎట్లా చేసావు, నువ్వు పుట్టిన పుట్టుకి నువ్వు దీన్ని ఎట్లా ముగించావు అనేది ఇంపార్టెంట్. మధ్యలో నువ్వు తిరిగి జన్మించావా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చి తిరిగి జన్మించారండి. ఆయన పుట్టలేదా? ఆయన మరే కడుపులో పుట్టారు. ఆయన దేవాదేవుడే మనం అందరం చూస్తున్నాం. కానీ ఆయన ఎందుకంటే మళ్ళీ బాప్తిజం తీసుకోవాలి? ఆయన తప్పు చేశారా? చేయలేదు కదండి. ఆయన ఎందుకు తిరిగి చేస్తారంటే మనకి ఒక మాదిరిగా ఉండడానికి చేస్తారు. హల్లెలూయా. అందుకే ఆ మాదిరిని పొందుకుందాం. మనం కూడా పొందని వాళ్ళు పొందుదాం. ఈ కొత్త సంవత్సరంలో పొందిన వాళ్ళు మరి నూతన పరచబడుతూ ఉండాలి. పొందేసామని చెప్పి కూర్చోవడం వల్ల యూజ్ ఏం లేదు. ఎందుకంటే మనం చేసిన గొప్ప స్థితి ఏమీ లేదు. మనం సంవత్సరం నుంచి సంవత్సరానికి మనం పొందుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకే ప్రభు అంటారు 2 కొరింథీ 5:17 పాతవి గతించారంట. చూడండి, పాత విషయాలని వదిలేద్దామంటే ఈ యొక్క కొత్త సంవత్సరానికి మనం వెళ్తున్నాం కాబట్టి ఇంకొద్ది రోజుల్లో, ఇంకో 3 రోజుల్లో మనం వెళ్తున్నాం కాబట్టి పాత వదిలేద్దాం. పని ఏముంది పాత పడుతుందా?
ఒకవేళ అవసరమైతే తీసుకొద్దాం, అంతేగాని అంటే పాత వదిలేద్దామంటే మన తల్లిదండ్రులు పాతగా మానవమని అట్లా కాదు కదా, లేదా పాత బట్టలన్నీ తీసి అవసరం పడేద్దాం అంటే. ఏదైతే చెడుతో, కీడుతో, పాపంతో ముడిపడి ఉన్నాయో కదండి, ఇలాంటి విషయాలు మీకు అక్కర్లేని విషయాలు ఏవైతే సనుగులు కదండి, ఏవైతే అన్నెసెసరీ రూమర్స్ ఉన్నాయో ఇవి వదులుదాం, ఆపుదాం. ఇప్పటికైనా పాతవి గతించినాయంట ప్రభు చెప్తున్నారు. వాటిని పట్టుకొని మీరు కొత్త సంవత్సరానికి వచ్చారనుకోండి, మీ కొత్త సంవత్సరం కూడా పాత సంవత్సరం జనవరి 1 రోజునే అవుతుంది. అట్లా మనకు కావాలి. ఎందుకు కొత్త రెజల్యూషన్స్ తీసుకొని మనం ముందుకెళ్తున్నాం? కొత్త ప్రమాణాలు, కొత్త నిర్ణయాలు, కొత్త వీటి విషయాల్లో మనం ఎందుకు ముందుకెళ్ళాలి? పాత వదలాలి. అవి గతించినవి ప్రభు చెప్తున్నారు. ఇంకా మనకెందుకు వాటి విషయాలు? ఏవైతే అవసరమో అవి పట్టుకోండి, అవి నూతన పరుస్తా అని చెప్తున్నారు. రిన్యూ చూడండి, పాతవన్నీ రిన్యూ చేసి కొత్తగా చేస్తారనమాట ప్రభు. ఇది ఇంపార్టెంట్. రిన్యూవల్ జరగాలి, కొత్తగా చేసి నవీనంగా మారుస్తారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అతీతమైన ఆత్మ శక్తితో ముందుకు నడిపిస్తారనమాట. అది జరగాలి. అందుకే పాతవి గతించే. ఇంకా మత్తయి సువార్తలో మీ అందరికీ తెలిసిన విషయాలే. 9:16, 9:17 పాత బట్టకు కొత్త మాస్క్ వేయకూడదు. అంటే అర్థం ఏంటంటే, నువ్వు లోకంలో ఉంటూ దేవుని విషయాల్లో కళ్ళ చేసుకోవద్దు. లోకంలో ఉంటే లోకంలోనే ఉంటుంది, ఎందుకంటే అది పాత బట్ట. దేవుడిని కలపద్దు, ఎందుకంటే దేవుడు ఊరుకోడు, అన్నెసరీ శిక్షలు వేస్తాడు. లోకంలో ఉంటే లోకంలో ఉంటుంది హ్యాపీగా, అదొకే. పాత బట్టకు కొత్త మాస్క్ వేయద్దు, ప్రభుని కలపదు పాత బట్ట. ఒకవేళ నువ్వు మారి నూతన పరచబడాలనుకుంటే ప్రభు యొక్క బట్టతో కొత్త మాస్క్ వేసుకో, అంతేగాని పాత బట్ట కొత్త బట్ట కలపొద్దు ఎప్పుడు కూడా. అది మంచిగా ఉన్నమాట. అట్ ది సేమ్ టైం నీ స్వభావం పాతదే ఉండి కొత్త ద్రాక్షారసం పోయింది అంటారు ప్రభు లోపల. కొత్త విషయాలు, ప్రభు విషయాలు నువ్వు అనవసరంగా తీసుకోమాకు, ఎందుకంటే నీ స్వభావం పాతదే కదా. నీకు ఎన్ని విషయాలన్నా చెప్పు, నువ్వు మారవు కదా. ఆబ్వియస్లీ మారవు. మారకుండా కొత్త విషయాలు మనకెందుకు? కొత్త ద్రాక్షారసం మనకెందుకంటే? కొత్త ద్రాక్షారసం ఎవరికి కావాలి? ఇప్పుడు తండ్రి శిశువును పుట్టిస్తే కొత్త ద్రాక్షారసమైన యేసై వచ్చి మరి కొత్త విషయాలు పోస్తున్నారు మనలో. ఆ విషయాన్ని తీసుకోవాలి తప్ప మనము పాత లోకంలోనే ఉండి కొత్త విషయాలు మనకెందుకు? యేసై చేసిన విషయాలు మనకెందుకు? అసలు పాత తిత్తుల్లోనే ఉంటే మనం. అందుకే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లో పోయాలి. నీ స్వభావం మార్చుకోవాలి. అప్పుడు కొత్త ద్రాక్షారసమైన ఆ యొక్క నూతన కొత్త అనుభవం, ఆ ఆత్మ నీలోనికి వస్తుంది. నువ్వు పాత తిత్తుల్లో ఉన్నప్పుడు నీలోనికి రాదు అనుభవం. అందుకే సంవత్సరం దొరుకుతూ ఉండే తప్ప ఒక్క విజన్, ఒక్క దర్శనం, ఒక కళ, ఒక స్వప్నం, ఒక ముఖాముఖి పరిచయం, ఒక ప్రత్యక్షత ఎవరికి కలగట్ల. కొంతమంది కలుగుతున్నాయి. నేను కళల గురించి చెప్తున్నా, ఇంక్లూడింగ్ మీ, నా ద్వారా కూడా. ఎందుకంటే మనం పాత తిత్తుల్లోనే ఉన్నాం. కొత్త ద్రాక్షారసం అందుట్లో పోయడం వల్ల యూజ్ లేదు. నీ స్వభావం మారి నువ్వు కొత్త తిత్తి అయితేనే కొత్త తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోయాలి. అందుకే లోకం నుంచి వేరు పారై మనం ఈ రక్షణలోనికి ఒకవేళ వస్తే నీకు కొత్త బట్ట ప్రభు ఇస్తారు. నీ కొత్త స్వభావాన్ని ప్రభు ఇచ్చి కొత్త ద్రాక్షారసాన్ని లోపలికి వస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. అందుకే ద్రాక్షావల్లికి మనకి ఆదికాండం 49లో ఉంటుంది. ద్రాక్షావల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టాలంట. చూడండి ఎలా ఉంది అంటే, నువ్వు ఒకవేళ గాడిదను అనుకోండి, మనం అంటే సపోజ్ గాడిద ఏంటి, మనం పేరెంట్, తల్లిదండ్రులు అనుకోండి. మనల్ని ఎవరు ఫస్ట్ టచ్ చేస్తారంటే తండ్రి టచ్ చేస్తారు. మనం ద్రాక్షావల్లి. మనకు ఒక కుమారుడు ఉన్నారు. కుమారునికి ఎవరు చెప్తే ఇష్టం? ఇప్పుడు ప్రతి అమ్మానానికి వాళ్ళ తల్లిదండ్రులు కుమారులకి ఎవరైనా చెప్తుంటే వాళ్ళు వింటారంటే వాళ్ళు వింటారు. వాళ్ళకి ఎవరు చెప్పాలంటే వాళ్ళ స్టేట్ లో ఉన్న చెప్పాలి, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పాలి, వాళ్ళకి వాళ్ళ వయసు తగ్గలు చెప్పాలి వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఏ కుమారులకైనా చెప్పండి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళ స్టేజ్ వేరే, వీళ్ళ తండ్రి స్టేజ్ తల్లిదండ్రులది, కుమార్తెది కొడుకు స్టేజ్. ఇక్కడ వాళ్ళు ఇక్కడ చెప్తే అర్థం కాదు. ఇక్కడ ఎవరు కావాలి? ఉత్తమ ద్రాక్షావల్లి యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి. ఇక్కడ లేదా అర్థం కాదు మనకి విషయాలు అలా. అందుకే ఈ పిల్లలకి అసలు అర్థం కాదు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ స్టేజ్. వాళ్ళ అమాయకులు, వాళ్ళు ఏ తప్పిదం లేదు. పరిశుద్ధాత్మ స్టేజ్. వాళ్ళు మార్చుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న పిల్లల గురించి చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ పరలోక రాజ్య నివాసాన్ని ప్రభు చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్. అంటే మన స్టేజెస్ ఏంటి కూడా మనం గమనించుకుంటూ మనలోనే అవన్నీ జరుగుతూ ముందుకెళ్ళాలని ప్రభు చేస్తున్నారు. అందుకే 2 కొరింథీ 3:14
మాట్లాడుతున్నారు ఏంటంటే పాత నిబంధన చదివినప్పుడంట క్రీస్తునందు కొట్టివేయబడినని. సరే, ఈ విషయాలు మళ్ళీ మనం తెలుసుకున్న ఒకటే ఒక విషయం ఏంటంటే, మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది కొత్త నిబంధనకి దారి అని మనం అర్థం చేసుకోవాలి. పాత నిబంధన మొత్తం ఒక బాల శిక్షకుడు క్రీస్తులోనికి వెళ్ళడానికి అర్థం చేసుకోవాలి కదండి. ధర్మశాస్త్రం అంతా క్రీస్తుకి సమాప్తి అని అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు అర్థం చేసుకుంటే చాలు. అంతేగాని అది కొట్టివేయబడింది, అది కొట్టివేయబడటం అంటాం కంటే అది కొన్ని చోట్ల నిజమే, కానీ కొన్ని చోట్ల నెరవేర్చబడింది, స్థిరపరచబడింది. ఇప్పుడు చూడండి, భూమి ఆదికాండం 1:1 నుంచి ఉన్నది భూమి కదా. అది పాత నిబంధనలో ఉన్నదే కదా. కొత్త నిబంధనలో భూమి ఏమైనా మారిందండి? కాబట్టి అదే భూమి ఉండదు. ఏవైతే మార్చబడ్డాయో, ఏవైతే కొట్టివేయబడ్డాయో, ఏవైతే స్థిరపరచబడ్డాయో, ఏ పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చావో అవి అర్థం చేసుకోవాలి. ఈ కొత్త సంవత్సరంలో ఎలా అయితే మన శిశువు పుట్టి కుమారుడు ఎదిగి రాజ్యభారాన్ని మీదేసుకుంటూ ఉన్నామో, ఈ క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరానికి ఎట్లయితే మనం వెళ్తున్నామో, ఈ మధ్యలో ఉన్నామో, మనం ఇవి అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోతాం. మనం పాతవి గతించాలి. లోపల ఉన్న విషయాలన్నీ కూడా కదండి, లోపల బయట తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని క్లీన్ చేయాలి. పాత్ర బయట క్లీన్ చేస్తే సరిపోతున్నాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బయట బట్టలు వేసుకునే స్టైల్ మారిస్తే సరిపోదు కదండి. లోపల ఉన్న ఎమోషన్స్ అన్ని మార్చాలి. లోపల మనకు తెలుసు, లోపల భాగాలు మనం చూసాం కూడా, డయాగ్రామాటిక్ కూడా పిక్చర్ లా కూడా చూసాం. లోపల ఉన్న హృదయం, మనస్సు, ఆత్మ అన్ని మారాలి, అన్ని నూతనపరచబడాలి. కఠినమైన విషయాలన్నీ తొలగించాలి. అన్ని కూడా మెత్తని విషయాలు లాగా సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళాలి. అంతే, అందరికి సేవ చేసే స్టేజ్ లో మనం ఉండాలి. అదే ప్రభు చేసింది. ఇప్పుడు చూడండి, అందుకే పాత నిబంధనలో సేవ వాళ్ళు చేయలేదు. తండ్రి ఎట్లా చూస్తున్నారంటే అందరినీ ఒక రాజుల్లాగా, ఒక రాణుల్లాగా చూశారు. అందుకే సేవ అక్కడ కనిపించలేదు. కానీ కొత్త నిబంధనలో ఏ సేవ వచ్చిందో ఎలా ఉందంటే, అందరూ ఏం చేస్తున్నారు? పరిచారం, ఉపచారం, పరిచర్య ఇవి చేస్తారు. ఎలా చేస్తున్నారు? మరి పాత నిబంధనలు జరగలేదు కావాలి, అవి వేరే స్టైల్లో జరిగాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు కాబట్టి, మీరంతా నమ్మారు కాబట్టి, మనమంతా నమ్ముతున్నాం కాబట్టి, మొన్న 25వ తారీఖున పుట్టారు కాబట్టి మన సేవ చేసే తీరు మారిపోవాలి. మనం సేవకుల్లో ఉండాలి. ఇక్కడ కూర్చుంటే కాపరే కాదు సేవకుడు, మీరంతా కూడా సేవకులే. ఒకరినొకరు ప్రభు యందు సేవలో ఉండాలి తప్ప ఈ లోకరీత్యా ఉన్న సేవలోనికి మనం వెళ్ళకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. కొత్త నిబంధనలోకి వచ్చాం, మనము ఆ దేవుని నీతి అయిన ఆ రక్తంలోకి వచ్చాము. ఆ రక్తం నందరి విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలి. అందుకే ప్రభు అంటున్నారు, ఇంకొక 10 minutes తీసుకుంటాను నేను. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఈ పాపం విషయమైన మారు మనసు మెయిన్ మనల్ని హరించి వేసేది ఏంటంటే ఈ పాపమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం ఉన్నప్పుడు ఇక మిగతా పాపాలు లెక్కలేని కోట్ల పాపాలు ఉన్నాయి. అసలు నేను చెప్పాలండి, ప్రతి అతిక్రమం, ప్రతి అపరాధం ఇవన్నీ కూడా మనల్ని శిక్ష విధిలోకి తీసుకెళ్తుంది. కానీ ప్రభు అంటారు, మీరు అవన్నీ చేయకుండా శిక్ష ఫలాన్ని పొందుకోండి అంటారు. అంటే ఎట్లంటే, ప్రభు పెడుతున్న క్రమశిక్షణలో మీరు ఉండండి, ప్రభు పెట్టిన కట్టడలో మీరు ఉండండి, ప్రభు ఏర్పరిచిన పొలిమేరల్లో మీరు ఉండండి. పొలిమేర దాటొద్దు. ఎందుకంటే ప్రభు ఆ పొలిమేరలు కూడా మనం దర్శించడానికి ట్రై చేస్తున్నారంట. నా యొక్క బౌండరీలో వీళ్ళు ఉన్నారా లేదా, నేను పెట్టిన కంచెలోనే వీళ్ళు ఉన్నారా, లేదా వీళ్ళ దాటుకుని వీళ్ళు వెళ్ళిపోతారా? దాటితే నీకు సంబంధం లేదు. బయట లోకాధికారి ఉన్నాడు. తీర్పు తీర్చబడిన లోకాధికారి అయిన మన కడపడ నశింపజేయు శత్రువు సాతాను. కరెక్ట్ కదండి? ఆ సాతాను వాళ్ళలోనికి మనం ఉన్న అగ్ని వేసిన కంచెని మనమే తెప్పుకుంటూ మనం ఎందుకు బయటకు వెళ్దాం? మనకు ఆల్రెడీ ఉన్నది. అందుకే వాటిల్లోనికి వెళ్ళొద్దని ప్రభు చెప్తున్నారు అనమాట. అందుకే ఈ పాప విషయమైన మారు మనసు మోస్ట్ ఇంపార్టెంట్. ఆజ్ఞను అతిక్రమిస్తేనే పాపం అయితే మిగతా భయంకరమైన పాపాలు ఇంకా నేను చెప్పదలుచుకోను. అందుకే ప్రభు ఆజ్ఞల్లో మళ్ళీ వద్దాం. ఎట్లయితే ఆదాముని అప్పుడే సృష్టించారో మనం అనుకుంటాం కదండి, ఎందుకు ఆదని? ఈ క్వశ్చన్ అందరికీ ఉంటుంది. అసలు ఆదాన్ని ఎందుకు సృష్టించాలి, ఎందుకు చెట్టును పెట్టాలి కదండి, చెట్టుకి ఎందుకు పండు పెట్టాలి, పండు సాతాన్ని ఎందుకు వదలాలి, పండు ఎందుకు ఆదాము తినాలి? ఇదంతా బేసిక్ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి, నాకు వచ్చాయి. అసలు బైబిల్ చదువుతున్న 2వ అధ్యాయం చదువుతా ఉంటే మనకు వచ్చే క్వశ్చన్స్ అయ్యే. 2వ అధ్యాయంలో 2, 3 అధ్యాయంలో అసలు ఎందుకు పెట్టాలి, ఇవన్నీ ఎందుకు పెట్టాలి, ఎందుకు అంటే మన జీవితాన్ని చూస్తే అర్థమైపోతారు. ఈ తరతరాలు మన తల్లిదండ్రులు చూస్తే అర్థమైపోద్ది, మనం చూస్తే మనకు అర్థమైపోద్ది, మన పిల్లలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకు పెట్టారనేది. ఎందుకంటే మన స్థితి అదే. అక్కడ ఒక పండు రూపంలో, చెట్టు రూపంలో, ఒక తోట రూపంలో పెట్టిన స్థితే మనది. అది మనకు అర్థం అవ్వాలి ఆ విషయం.
మనకి అర్థం కాకుండా ఒక ఫ్యాంటసీ స్టోరీ లాగా ఏదేమో ఇప్పుడు లేదు కదా అని ఒక ఇదిలో ఉంటాం అనమాట మనం. కానీ ఆ పెట్టిన స్థితి ప్రతిరోజు జరుగుతూ ఉన్నది మనలో. అది ఇంపార్టెంట్ అండి. అందుకే ప్రభువు ఆజ్ఞ విషయంలోనే వదలొద్దు అన్నప్పుడు మిగతా ఏ విషయంలో కూడా పాపం చేద్దాం అంటారు. శరీరకమైన పాపాలు అసలు చేయడం అంటారు ప్రభు. తలంపుల్లో కానీ హృదయంలో కానీ అసలు చేద్దాంటారు. కాబట్టి ప్రభు అనే మాట ఏంటంటే మత్తయి సువార్త 4:17లో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మానవులు పొందండి అని చెప్తున్నారు. టైం ఫాస్ట్ అయిపోయిందండి. టైం లేదు మనకి. యాక్చువల్గా రాకడ దగ్గర పడుతూ ఉన్నది. పరలోక రాజ్యం సమీపించిందంట. చూడండి ఎలా ఉంది. పరలోక రాజ్యం సమీపించాలంటే రాకడ ఉన్నది, 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది, తీర్పు ఉన్నది. దాని తర్వాత పరలోక రాజ్యంలో మనం వెళ్ళేది. కరెక్టే కదా? ఇవన్నీ జరగడానికి చాలా టైం ఉన్నది యాక్చువల్గా. కానీ మనం బతుకుంటాం లేదని తెలియట్లేదు మనకి. ఈ శరీరంతో ఉన్న మనకి అర్థం కాని విషయాలు ఏంటంటే మనం ఎంతసేపు బతుకుంటాం మనకి తెలియదు. రెప్ప పాటన కదండి, ఆవిరి వంటి వాళ్ళం మనం, పురుగు వంటి వాళ్ళం మనం. ప్రభు అసలు నీళ్ళు కింద పడితే ఎత్తలేని వంటి వారు అని చెప్తున్నారు ప్రభు. మనకి టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే ప్రభు దీర్ఘశాంతంతో ఇన్ని కాలాలు పెట్టారు. చూడండి, కాలాలు జరిగిపోయాయి. వాగ్దాన కాలం జరిగిపోయింది, ధర్మశాస్త్ర కాలం జరిగిపోయింది, యేసుక్రీస్తు ప్రభు వారి కాలం జరిగిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో ఉన్నాం. రాకడనే కాలం కోసం ఎదురు చూస్తున్నాం మనం. ఇన్ని జరుగుతూ ఉన్నాయి మనకి. టైం లేదు మనకి. కాకపోతే టైం ఉందనుకొని తప్పు చేస్తున్నారు అంతా. కానీ ప్రభు మాత్రం దీర్ఘశాంతంతో ఒకటే ఒక విషయం చెప్తున్నారు. మీరు ఒక రోజున లేచి తిరిగి బతుకున్నారంటే మీరు మార్మోన్స్ పొందడానికే ప్రభు చెప్తున్నారు అన్నమాట. అందుకే అది పొందుతాం మనం. అందుకే దేవుని కాలం సంపూర్ణమైందండి. అయిపోతుంది. ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ మనల్ని ఎంతకాలము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతకాలం రక్షిస్తారనేది మనకు తెలియదు. ఒక రోజున ఆ హోలీ స్పిరిట్ గాడ్ కూడా ప్రభు తీసేసినప్పుడు సాతాను అటాక్ అయిపోతుంది మన మీదకి. అప్పుడేం చేయగలమండి మనం కదా? ఒక రోజున రాకడ వచ్చేస్తా ఉంటది, ప్రభు ఎత్తపడతారు, అప్పుడు పరిస్థితి. అందుకే టైం లేదు మన దగ్గర. టైం ఉందనుకుంటున్నాం. టైం ఎందుకు ఉందంటే మార్మన్స్ పొందడానికే ఉంది టైం. కానీ యాక్చువల్గా అయితే టైం లేదు మన దగ్గర. అందుకే కాలం సంపూర్ణం అయిపోతా ఉందంట. జీసస్ క్రైస్ట్ 2000 years బ్యాక్ చెప్తున్నారు విషయం. ఇది 2000 సంవత్సరాల క్రితం టైం అయిపోతుంది అన్నారు. అప్పుడు ఎప్పుడో చెప్పారు కదండి 2000 సంవత్సరాలు బతికిలేమని మనం అనుకుంటాం. కానీ మనం 2000 సంవత్సరాలు బతకం కదండి. మనకున్నది ఒక 60-70. ఇంకా బలం కలిగిన వాళ్ళు, ప్రభు శక్తితో ఉన్న వాళ్ళు 80-90, 120 వరకు ప్రభు టైం ఇచ్చారు. కానీ మనకున్న ఈ కొద్ది టైంలోనే టైం లేదు యాక్చువల్గా. ప్రతిరోజు ఎంత ఫాస్ట్ గడుస్తుందో మీకు తెలుసు. ఈ జనరేషన్ లో ఇంకా ఫాస్ట్ ఉంది. ఏ జనరేషన్ లో కదండి ఇంకా ఫాస్ట్ లో మనం ఇంకా మారు మనసుని మరీగా ఆలోచించి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ప్రభు అంటారు, దేవుని రాజ్యం సమీపించింది కాబట్టి మీరు మారు మనసు పొంది. మారు మనసు ఎక్కడెక్కడ పొందాలి? శరీరంలో పొందాలి, హృదయంలో పొందాలి, మనసులో కూడా పొందాలి. అసలు పొందాల్సిందే మనసు యాక్చువల్గా. ఆ మనసు పొందినప్పుడు ఆటోమేటిక్ ఇవి మారిపోతూ ఉంటాయి. నీ యొక్క శరీర క్రియలు, నీ హృదయ తలంపులు, నీ హృదయంలో ఉన్న ఊహంతా మరి చెడ్డదంట, అవన్నీ మారిపోతాయి ఖచ్చితంగా. ప్రభు ఈ బలాత్కారాన్ని, అతిక్రమాన్ని తొలగించేస్తారు అలా జరిగినప్పుడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే సువార్తను నమ్ముతాం అన్నమాట కదండి. నాకు తెలుసు, ఎరుగుటే నమ్ముంటే నీతి. నువ్వు ఎట్లయితే నీతిగా ఉన్నావో అలానే తీర్పు జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇన్ని బాధలు వచ్చినాయి ప్రభువుని నమ్మిన తర్వాత అంటే, నువ్వు చేసిన విషయాల మీద తీర్పు జరుగుతుంది నీకు. నువ్వు చేసిన పనులకే ప్రతిఫలం ఇస్తా ఉన్నాడు ప్రభు. అది బతుకున్నప్పుడే జరుగుతుంది. చాలా కొద్ది మందికి అలా జరగలేము. కానీ 99.99% నువ్వు చేసిన ప్రతిదీ నీకు ఎందుకు ఇట్లా జరుగుతుందంటే దానికి ప్రతిఫలం. మంచి చేస్తే మంచి ప్రతిఫలం కదండి. మంచిలో శిక్ష ఫలం, చెడులో శిక్ష విధి. గుర్తుపెట్టుకోండి. కానీ శిక్ష విధిలో ఉన్నాడు సాతాను, శిక్ష ఫలాన్ని పొందుతుంది యేసయ్య. ఆయన కూడా దేవుని శిక్షణలో ముందుకెళ్తూ వెళ్ళిపోయాడు. ఆయన కూడా సిలువ వేయబడ్డారు కదండి. ఒకవేళ మనల్ని ఎవరైనా ఇట్లనే చంపేశారనుకోండి, మనం ఏమనుకుంటాం, వాడు చేసిన విషయాలు కూడా చనిపోయాడు అనుకుంటాం. కానీ ఎలాంటి శిక్షణలోకి వెళ్ళిపోతాం మనం చనిపోయేది? ఎలాంటి డిసిప్లిన్, ఎలాంటి క్రమశిక్షణ, ఎలాంటి విధేయత, ఇలాంటి విషయంలో ప్రభు మనల్ని ముందు నడిపిస్తూ తీసుకెళ్తాం అన్నమాట. అప్పుడు దేవుని స్వార్థను ప్రకటించగలం. కానీ మార్మన్స్ పొంది బ్యాప్టిజం తీసుకున్నప్పుడే స్వార్థను ప్రకటించేంత ఆ శక్తి, ప్రేమ, ధైర్యం మనలో ఉంటుంది. ఆ బలం ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఏముంది, నా పని అయిపోయింది అనుకుని కూర్చోవడం ఎవ్రీడే, ఏం పెద్ద ఉండదు. కొత్త సంవత్సరం కూడా అలానే ఉంటుంది. కానీ అలా అనేయకూడదండి. హల్లెలూయా. అందుకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. దొంగ విషయం. ఇప్పుడు దొంగ ఉన్నాడు కదండి. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు పక్కన ఒక దొంగ కూడా ఉన్నాడు. ఆయన ఏమంటున్నారంటే, ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయనతో అంటున్నాడు, నువ్వు కూడా ఇదే శిక్ష విధిలో ఉన్నావు అంటున్నాడు. ఎందుకు? వాళ్ళిద్దరు తప్పులు చేశారు దొంగ.
నువ్వు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా. మంటైతే మనమే దొంగలం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుందాం అనుకుందాం మనమంతా దొంగలమే. ఓకే, మనం అనుకుంటా ఉంటాం మనలో ఉన్న ఆ నలుసు లేకుండా పక్కన కట్టుకున్న దూరాన్ని ఎదుగుతూ ఉంటాం. మనం సేమ్ జరుగుతూ ఉంటాం. అసలు వాయి చేసిన తప్పులకి శిలువ మీద కూడా పాపక్షమాపణ లేదు, ఆయనకి రిపెంటెన్స్ లేదు. మారుమనసు పొందామని అక్కడ కూడా ఇట్లా ఇప్పుడు మనమంతా శిలువ మీద ఉన్నామంటే లేదు కదా, మనకు ఆ ఛాన్స్ ఉంది కదా. ప్రతిరోజు ఛాన్స్ ఉంది. ఇంట్లోకి వెళ్ళి ఖాళీగా ఉన్నప్పుడు ఒక పావు గంట బైబిల్ తీసి చదివి దాని విషయాన్ని పక్కనతో మాట్లాడుతూ జరుగుతూ ఉంటే చాలు. మనకి ఆ రోజంతా చాలా గొప్పగా ఉంటుంది. ఇవి చేయాలి చిన్న చిన్నవి, వాళ్ళు చేయలేము కదా దొంగలు చేయకుండా. ఇప్పుడు శిలువ పైన ఉన్నారు, పక్కనతో అంటున్నాడు అనమాట రెండో దొంగ, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా అని అంటారు. మనం కూడా అదే అనుకోరు. నువ్వు నేను అదే కదా శిక్షా విధిలో ఉన్నది. మన లైఫ్ స్టైల్స్ అంతా సేమ్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఒకటే పని చేస్తూ ఉంటాం, ఒకటే చెడు కార్యం చేస్తూ ఉంటాం. ఇద్దరు సహోదరులు కూడా ఒకటే చెడు విషయం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇవే చేస్తా ఉంటాం. ఇద్దరు సేమ్ శిక్షా విధి అని చెప్తూ ఆయన అంటున్నారు, ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలాన్ని అనుభవిస్తాము. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, ప్రతి ఒక్కరి మీద తీర్పు ఉన్నది. జడ్జిమెంట్ ఎప్పుడో 1000 సంవత్సరాల తర్వాత జరిగేది కాదండి, ఇప్పుడు జరుగుతుంది. తీర్పులు ఈ భూమి అంతటా బయలుపరచబడ్డాయంట. ప్రభు యొక్క తీర్పులు ఆయన ఊరుకోడు. ఆయన నీతి న్యాయము అనే సింహాసనం వేసుకొని కూర్చున్నారు. ఆయన ఊరుకోడు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఊరుకోడు, తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు మీకు శిక్ష మీద వచ్చేటట్టు మాత్రం ఉండకూడదు. మనం శిక్ష ఫలంగా ఉండాలి కదండి, క్రమశిక్షణలో ఉండాలి. దేవుని యొక్క క్రమశిక్షణలో ముందుకు వెళ్ళాలి. అందుకే ఆయన అంటాడు, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము అన్నప్పుడు ఆయన ఏసై చూసి ఒకటే ఒక మాట అన్నాడు, ప్రభు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మనం అంతే అడుగుతాం. మనకి టైం ఇప్పుడు మనం ఈ మాట అంటున్నాం, రాజ్యంలో వచ్చినప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. మారుమనసు పొంది కూడా ఆ మాట అనగలదు కదండి. అన్న తర్వాత దొంగకి కిందకు వచ్చి బాప్టిజం తీసుకునేంత టైం ఉందంటే ఆయన సరిపోతున్నాడు. ఆల్మోస్ట్ ఎండ్ టైం ఉంది. కానీ మనకు ఉందిగా టైము, మనకి మస్తు టైం ఉన్నది. చాలా అట్లీస్ట్ మిగతా ఇంకొక 3 రోజులు టైం ఉన్నది మనకి కొత్త సంవత్సరంలో తెలియదు. మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ప్రభువులో ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే డెసిషన్ మేకింగ్ స్కిల్స్. అది నాకు కూడా వచ్చింది. నేను అంతకుముందు డెసిషన్ మేకింగ్ కాదు, ఊరికే మా తమ్ముడు అడుగుతా ఉంటాడు, ఇది మంచిదా ఇది మంచిదా అని. నువ్వేం చేస్తా నేను అదే చేస్తా, అది కాదు. ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు చేసినా చేయకపోయినా నేనేది ఇదే చేస్తా అన్నా, నాకు ఇదే అర్థమైంది, నేను ఇదే చేస్తా. ఇది ప్రభువులోకి వచ్చిన విషయాలు. ప్రభు నాకు ఇదే చెప్పారు, నాకు అర్థం కాకపోతే ఇంకా ప్రభువులో కొన్ని విషయాలు నేను ఎక్కువ అర్థం చేసుకుంటా తప్ప నేను ఇదే చేస్తా. పక్కన చేసింది నేను చేయను ఖచ్చితంగా, అవసరం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళకు ఉన్నాయి అనమాట నిర్ణయం తీసుకునే శక్తి. అలా తీసుకుని ప్రభు, అందుకే దొంగ లాంటి ఒక స్టేజ్ లో మనం వెళ్ళి అంతటి ఎండ్ టైంలో మనం మారుమనసు పొందకుండా మనకు ముందుకే మనకు టైం ఉంది కాబట్టి మారుమనసు పొంది మన బ్యాప్టిజంలోకి వెళ్తూ మనకి వెళ్ళినప్పుడు ప్రభు అంటారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అని చెప్పి ఒక ప్రామిస్ ఉన్నది. ఆ ప్రామిస్ ని మనం పొందుకోవాలండి. ప్రభు ఎందుకు ఆ ప్రామిస్ దొంగకి ఆయన ఫేస్ టు ఫేస్ ఇచ్చారు. శిలువ మీద ఈయన ఉన్నారు, ఆయన ఉన్నారు, చెప్తున్నారు నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ముఖాముఖి చెప్తున్నారు. మనకు కూడా ఆ మాట ఎవరో చెప్పాలి కదా. ఎలా సాధ్యపడతాయి? ప్రభు ఉనికి మనకు అర్థం అవ్వాలి కదా. ప్రభు నా పక్కనే ఉండడం నీకు అర్థం అవ్వాలి కదా. ప్రభు వాక్యం, ప్రభు నాతో మాట్లాడుతున్నాడని అర్థం అవ్వాలి కదా. ప్రభు తాకాడు నీకు అర్థం అవ్వాలి కదా. ఈ అర్థమయ్యే టైమే మిగిలి ఉన్నది. మనకి అర్థం చేసుకుందాం, టైం ఉన్నది కదా కొద్దిగా. ఈ కొద్ది టైంలో మనం మారి ప్రభు యొక్క ఆ ఉనికిని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినప్పుడు మనకి అనిపిస్తున్న రోజున నేను కూడా పరదేశంలో ఉంటా, నేను కూడా పరలోక రాజ్యంలో ఉంటా, నూతన యెరూషలేములో పాలుపాలుస్తూనే ఉంటాను. రేపు పొద్దున రాబోయే రాకడలో నేను ఉంటాను. తర్వాత 1000 పరిపాలనలో క్రీస్తుతో కలిసి రాజ్యాన్ని చేస్తాను మీకు అనిపిస్తుంది అనమాట. సో అలాంటి వినూత్నమైన విషయం నుంచి ప్రభు మనల్ని తీసుకెళ్తారు కాబట్టి ప్రభు అంటారు, అందుకే ఈ మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే పరలోకంలో అధిక సంతోషం అని చెప్తున్నారు. ఎందుకంటే మన కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. మనం అనుకుంటున్నాం, ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తారు ఇది మారాలని, ఏమో మారాలని అనుకోలేదండి. ఎవరి కాలని తెలుసు, నాకు తెలుసు. ఎవరి కాళ్ళు అనుకుంటున్నారు వాడు మారాలని సహోదరులంతా అనుకుంటున్నారు, ఈమె మారాలని సహోదరులు అనుకుంటా ఉంటారు. అసలు మనం అంతా మారాలనే ప్రభు అనుకుంటున్నాం కదండి. హల్లెలూయా. సో అందుకే ఎవరు వాళ్ళకి ఆ మార్పు చెందుతూ మనము సాగిపోవాలి. అప్పుడు పరలోకం అంతా ఎక్కువ సంతోషం అంటారు. భూమి అంతా సంతోషమే. మొన్న జీసస్ క్రైస్ట్ చూసినప్పుడు ఎంత సంతోషించారండి అందరూ. మరి మనం తిరిగి జన్మిస్తే ఎంత సంతోషిస్తారండి అందరూ. అదొక పెద్ద పండగ. అది యాక్చువల్ బర్త్డే కదా. మన యాక్చువల్ గా మన పుట్టినరోజు ఏంటంటే తిరిగి జన్మించిన రోజు.
నార్మల్గా అమ్మ కడుపులో పుట్టినరోజు ఓకే వచ్చాము, ఎందుకంటే అప్పుడు కూడా చిన్న బేబీస్ మనము మంచిదే అదంతా పరలోక రాజ్య నివాసమే. కానీ తర్వాత ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించామో, పాపంలో పడ్డామో, తిరిగి జన్మించాల్సిందే. జన్మిస్తే ఇది ఇంకొక గొప్ప విషయం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు, తప్పిపోయిన గొర్రెని మళ్ళీ వెతికి పట్టుకొచ్చినట్టు కదండి. తప్పిపోయిన ఒక గాజుని దీపం పెట్టి మళ్ళీ వెతికి కొనియాడినట్టు అలా ఉంటుంది అన్నమాట మనసు. అది మరీ సంతోషం అని ప్రభు చెప్తున్నారు. సో అలాంటి స్థితిలో ప్రభు మనల్ని తీసుకెళ్తూ ఆ సంతోషంతో మనం నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకే ప్రభు అంటున్నారు, నీళ్లతోటి, పరిశుద్ధాత్మతోటి, అగ్నితోటి మీకు బ్యాప్టిజాన్ని మేము ఇస్తామని చెప్తున్నాను. ఇది ఇంపార్టెంట్ అండి. మనం మారుమనసు పొందే నీళ్లతోటే కాదు, ఇంకా 2 బ్యాప్టిజమ్స్ ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు ఏదైతే మన కోసం ఒక వరమై ఉన్నారో, మన కోసం ఒక ప్రభు దైవత్వంలో ఒక భాగమై ఉన్నారో ఆయన మనకి ఇస్తారు. నడిపింపు ఆయనలో ఉంటుంది. పరిశుద్ధంగా మారిపోతూ ఉంటాం మనం. అపవిత్రతలో నుంచి పవిత్రతలోనికి, అపరిశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోనికి వచ్చేస్తాం. బూతులు మాట్లాడే నోరు పవిత్రమైన విషయాలు మాట్లాడుతూ ఉంటుంది. చూడండి ఎంత గొప్ప. నేను మాట్లాడేవాడు 2005 మాట్లాడి 20 సంవత్సరాలు అవుతుంది. ఎంత గొప్ప రికార్డ్ అండి అది. అలాంటి రికార్డ్స్ మనం పొందుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే నా పాత విషయాలు నేను వదిలేసా అని చెప్పుకునే గొప్ప రికార్డ్. పాతవి గతించినాయి, లేవు ఇంకా. సో అలాంటి విషయంలో ఈ ప్రభు మనం తీసుకెళ్తూ పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బ్యాప్టిజంకి రెడీ ఉండాలి అందరూ. ఈ వాటర్ బ్యాప్టిజం ఫస్ట్ తీసుకుంటే నీళ్ళలో పాపక్షమాపణ నిమిత్తం, నెక్స్ట్ పరిశుద్ధాత్మల బ్యాప్టిజము, అగ్ని బ్యాప్టిజం కదండి. వీటిని కూడా రెడీ ఉండాలి. వీటి గురించి మనం మరింతగా చాలా విషయాలు మనం నేర్చుకుందాం, ఉండాలి. అప్పుడు మన మీద రాజ్యభారం ఉంటుంది. రాజ్యభారం గురించి 3 విషయాలు ఏంటంటే, అప్పుడు మనము ఆ కొండ దగ్గరికి నడిపించబడతాం, సియోను కొండ కదండి. ఎందుకంటే ప్రభు రాజ్యంలో నువ్వు ఉంటే నువ్వు స్థిరపరచబడతావు. కదలని వాడు ఉంటావు, కొండలాగా వెళ్ళిపోతావు. అసలు నువ్వు నేను ఎవరు కదలట్లేదు, నేను ప్రభువులోనే ఉంటా, నన్ను నా మనసు ఎవరు మార్చలేదు. నేను మనసు మార్చుకునే ప్రభులోకి వచ్చా. ఇక నన్ను మార్చేది ఎవరు? నేను కొండలాగా ఉండిపోతా. కొండలు చూసి అనుకుంటా ఉంటాం, అసలు ఎప్పటి కొండలు ఇవన్నీ, పురాతన కొండలు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయి అసలు ఇవన్నీ. మనం ఊరు వెళ్తా ఉంటే కనిపిస్తూ ఉంటాయి కొండలు కదండి, ఎక్కడెక్కడో ఉంటాయి. ఈ కొండల వల్ల యూజ్ ఉందండి, ఎక్కడెక్కడో కొండలు పెట్టింది అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు అంటున్నారు, కొండలాగా స్థిరంగా, అది ఎట్లయితే భూమిని పట్టుకుని ఉందో కొండ, అలాంటి పట్టుకునే ఒక కొండలాగా ఈ భూమిని స్థిరపరిచే ఒక కొండలాగా నేను పెడతా. సృష్టిని మొత్తానికి ఒక శ్రేష్ఠ పదార్థాన్ని ఇచ్చే ఒక కొండలాగా నేను ఉంచుతా అంటారు ప్రభు. అందుకే మనం కూడా రేపు పొద్దున సియోను కొండకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాం కదా. రాకంలో ప్రభు వచ్చేది ఎక్కడికంటే సియోను కొండ మీదకే. ఆ కొండ దగ్గరికి మనం నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కొండ దగ్గర నడిపించబడతారు. హల్లెలూయా. ఇది రాజభవనంలో ఫస్ట్ స్టెప్. ఇది సెకండ్ ఏంటంటే పట్టణము. మనం ఒక ఊళ్ళో ఉన్నాం, పట్టణం అంతా. ఎందుకంటే మనం రాకడొచ్చి 1000 పరిపాలన తర్వాత నూతన విషయంలోకి వెళ్ళాలని కానీ మనం అంతా ఆ నూతన పట్టణంలోకి వెళ్ళాల్సిందేగా. ఎలా కోరుకున్నారంతా? ఓకే, అందరు వెళ్ళాలి. సో నూతన యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళాలంటే నువ్వు కొండ దగ్గరికి నడిపించబడాలి. అప్పుడు ఈ పట్టణంలోనికి వెళ్ళగలుగుతావు. మందిర విషయాలన్నీ నువ్వు తెలుసుకోగలుగుతావు. 3ది మందిరం. రాజ్యభారం అంటే ఈ 3 కొండ, పట్టణము, మందిరం. సో ఈ 3 విషయాల నుంచి ప్రభు మనకి ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటూ నేను ఈ రోజున వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఒక చిన్న పాట ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఎప్పుడు పాడలేదు మీ ముందు. ఎందుకంటే మనము క్రిస్మస్ మేము ముగించుకొని కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కదండి. ఈ మధ్యలో మనం ఏమనుకుంటే మారుమనసు పొందుదామని ఒక చిన్న ట్రైల్, ఒక చిన్న అవకాశం మనకు ఉన్నది. ఒక 3 రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కూడా ఉంది కదా అని అనుకుంటారు. ఉన్నది, నెక్స్ట్ ఇయర్ కూడా ఉన్నది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈలోపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళకుండా చాలా మంది ఆగిపోయి ఉంటారు. పాత జీవితాన్ని వదిలేసి, పాత మిస్టేక్స్ అన్ని, అపరాధాలు, అతిక్రమాలు అన్ని వదిలేసి, బలాత్కారాలు, పనుగులు, గొలుగులు ఇవన్నీ పక్కన పెట్టి, పాపాలన్నీ పక్కన పెట్టి, మనము పులిసిన పిండినంతా పక్కన పెట్టేసి, పాతవన్నీ పక్కన పెట్టి కొత్తగా అయితే ఎలా ఉంటుందండి? కొత్తగా, నూతనంగా, నవీనంగా జన్మించాలని ప్రభు కోరుకుంటున్నారు. అందుకే చిన్న పాటలు నేను ట్రై చేస్తున్నది ఏంటంటే, అందరూ అంతటా మారు మనసు పొందవలనని యేసు కోరెను, అందుకే ఆయన మానుపై తన రక్త
పోసెను. అందరూ అంతటా మారు మనసు పొందవలెనని యేసు కోరెను. అందరూ మారు మనసు పొందాలని యేసే కోరిక. అది బట్టి అంతటా, ఇక్కడ అక్కడ అని కాదు, అన్ని చోట్ల అందరూ మారు మనసు పొందాలని ఆయన అమ్రానుపై కదండి. అందుకే ఆయన అమ్రానుపై తన రక్తం అంతని దారబోసారండి. ఇది ఇంపార్టెంట్. ఆ రక్తం ఉన్నందరి విశ్వాసంతో ఆ రక్షణ పొందాలి. హల్లెలూయా. సో దీంతో నేను ముగిస్తున్నాను. మనం అందరం లేచి నిలబడితే ప్రభుని ఈరోజు చెప్పిన వాక్యంలో క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ కి మనం వెళ్తున్న ఈ ప్రయాణంలో మనకి ప్రభు మార్పుల్స్ కలెక్ట్ చేయాలని, ఎంతో అతీతమైన విషయంలోకి మనం వెళ్ళాలని కోరుకుంటూ అందరూ చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభు మీకే స్తోత్రం నాయన, ప్రభు మీకే హల్లెలూయా స్తోత్రం నాయన. ప్రభు ఈ పునరుద్ధరణ దినం నాయన ప్రభు మా సంఘంలో మమ్మల్ని నాయన నడిపించి నాయన ఇక్కడ 3 రోజుల క్రితమే జరుపుకున్న క్రిస్మస్ ఆరాధనలో మమ్మల్ని పాల్గొండ చేసిన ప్రభు ఆయన ఈ లోకంలో ఎలా అయితే వచ్చారో, శిశువుగా ఎలా అయితే పుట్టారో అదే శిశువుని మాలో కూడా పుట్టించండి ఆయన ప్రభు. మేము కూడా శిశువులోగా మారాలి ఆయన ప్రభు, మారుమనసు పొందాలి ఆయన ప్రభు. శిశువు యొక్క ఆత్మ, శిశువు యొక్క శరీరం, శిశువు యొక్క తలంపులు మాలో తేండి నాయన ప్రభు. తండ్రి మీరే దాన్ని సహాయం చేయండి నాయన ప్రభు. అలానే మా కుమారుడిని అనుగ్రహిస్తున్నాయన ప్రభు, కుమారుడిలాగా ఎదిగే నాయన ఆ యొక్క జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభు. మేము ఈ ఆజ్ఞల్ని పాటిస్తున్నాయినా ప్రభా, కుమారుడుగా ఉంటూ ఆజ్ఞల్ని పాటిస్తూ రక్షణలోకి మేము వెళ్తున్నాయినా ప్రభా. పాప క్షమాపణ విషయమైన ప్రభా, నీళ్ళల్లో బ్యాప్టిజం మేము పొందుతుంటున్నాయినా నాయన. మేము పరిశుద్ధాత్మలో అగ్నితో కూడా రాబోయే రోజుల్లో మేము బాప్టిజం పొందుతుంటూ మీ రాకడ పర్యంతం వేసి చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన ప్రభు. అలాగే ఆయన ప్రభా, మాకు మీరు అనుగ్రహిస్తా అన్న ఎప్పుడైతే మేము బాప్టిజం పొందుతామో పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారని మాకు వాగ్దానం ఇచ్చారు నాయన ప్రభు. ఆ వాగ్దానాన్ని మేము పొందుకుంటూ నాయన ఆ పరిశుద్ధాత్ముడు మాలో ఉన్న పాత విషయాలన్నింటినీ కొత్తగా, నూతనంగా, నవీనంగా వాటిని మారుస్తూ మాలో మారు మనసు పొందిస్తూ నాయన ప్రభు ఈ కొత్త సంవత్సరంలో మేము అడుగుపెట్టే బాధ్యత మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు కొంచెం తండ్రి. ఆమేన్. అందరూ మోకరించి ప్రార్థనలో ఉందాం, బల్లారాధన చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థనలో ఉండి బల్లారాధన చేద్దాం.